సమ్‌టైమ్స్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ వెరీ ఎక్స్‌పెన్సివ్. నాకు 25 ఇయర్స్ ఏజ్ లోపున్నప్పుడు నా ఆలోచన విధానం ఎట్లా ఉండేదంటే, ఏదైనా కొంతమందికి కొన్ని అనుభవిస్తేనే అర్థమవుతుంది అనే విధంగా ఆలోచించేవాడిని. కానీ 25 ఇయర్స్ దాటిన తర్వాత నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుని హైవేస్ మీద తోలటం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఆ ఆలోచన అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఎస్పెషల్లీ నేను యాక్సిడెంట్స్ చూసినప్పుడు గానీ, కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు గానీ ఓకే. కొన్ని కొన్ని అనుభవిస్తే అర్థం కాదు. పక్కన వాళ్ళ అనుభవాలని, ఎక్స్‌పీరియన్సెస్‌ని చూసి లేదే న్యూస్‌లో జరిగే ఇన్సిడెంట్స్ చూపిస్తారు గదా! అవి చూసి మనం ఓకే. ఇలా చేయకూడదు. ఇలా చేస్తే అవుట్‌పుట్ అనేది వెరీ బిట్టర్‌గా ఉంటుందనేది అర్థం జేసుకోవాలి. ఎక్స్‌పీరియన్సెస్ అనేది ఆహ్, కొన్ని కొన్ని చాలా చేదుగా ఉంటాయి. మన లైఫ్‌ని, కెరియర్‌ని అక్కడితో ఆపేస్తాయి. జీవితాన్ని గూడా అక్కడితో ముగించేస్తాయి గూడా కొన్ని ఎక్స్‌పీరియన్సెస్. సో, కార్ డ్రైవింగ్ అనేది ఇండియా లాంటి కంట్రీస్‌లో చేయాలి అనుకున్నప్పుడు చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆల్‌వేస్ కార్ అనేది ఒక లగ్జరీ థింగ్ నిజం జెప్పాలంటే. అది అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు ఎస్పెషల్లీ వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. లగ్జరీతో పాటు, కంఫర్ట్‌తో పాటు సేఫ్టీ అనేది వెరీ ఫస్ట్ ప్రయారిటీ. బికాజ్ ఇండియా లాంటి కంట్రీస్‌లో రోడ్స్ చూసుకుంటే ఆల్‌వేస్ డైనమిక్ ఉంటాయి. అంటే ఐ మీన్ మార్పు చెందుతా ఉంటాయి. ఒక్కసారే మనకి నారో రోడ్ రావచ్చు. బ్రిడ్జెస్ కొన్ని చాలా నారో ఉంటాయి. ఈవెన్ ఎదుటి వెహికల్ రావటానికి స్కోప్ ఉండదు. ఓన్లీ వన్ వే ఉంటుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. అండ్ మనకు పాత్ హోల్స్ ఎక్కువుంటాయి. సడెన్‌గా అక్కడ ఎప్పుడు డైలీ తిరిగే హైవేస్‌లో గూడా చేంజెస్ రావచ్చు. అక్కడ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే అక్కడ యాక్సిడెంట్ జరిగుండొచ్చు ఆ ప్లేస్‌లో. పాత్ హోల్ కొత్తగా అక్కడ ఏదైనా పాత్ హోల్ ఏర్పడి ఉండొచ్చు. ఏదైనా మార్పనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మనం వెహికల్ కొన్నాం కదా అని జెప్పి రోడ్స్ మన కోసం అప్పటికప్పుడు డెవలప్ చేయరు. లేదా మన కంఫర్ట్‌కి తగ్గట్టు మార్పనేది జరగదు. సో, మనం రోడ్స్‌కి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాల్సిందే. దేర్ ఈస్ నో డౌట్. ఎందుకంటే ఆల్‌మోస్టు చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మన వల్లైనా యాక్సిడెంట్ జరగొచ్చు. లేదా మనకి ఎదుటి వారి వల్లైనా యాక్సిడెంట్ జరగొచ్చు. ఆహ్, ఆ మెచ్యూరిటీ అనేది డ్రైవింగ్‌లో ఎప్పుడొస్తుంది అంటే, ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకున్నప్పుడొస్తుంది. లేపోతే ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు చెప్తే దాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడొస్తది. మనకు మనం అన్నీ నేర్చుకోగలగాలి అంటే కుదరదు. సో, ఎందుకంటే గుద్దిన తర్వాత ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది చెప్పలేం. బికాజ్ ఇప్పుడు 'ఏకలవ్యుడే' ఎగ్జాంపుల్ తీసుకోండి. తనకి జస్ట్ ఒక బొటన వేలు తీసేసినందుకే తన కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోతది. అంటే తనకు అంటే ఏమి లేదు. జస్ట్ ఆ స్టోరీలో ఆ బొటన వేలు వరకే ఉంటది. ఆ తర్వాత ఏముండదు కెరియర్. సో, సేమ్ లైక్ ఒక బొటన వేలు తీసేస్తేనే అట్లుందంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు చూస్తే ఆల్‌మోస్ట్ కొంతమందికి హ్యాండ్స్ పోతాయి. మేజర్ బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఆర్గాన్స్ ఇంపాక్ట్ అవుతాయి. కొంతమంది చనిపోతారు. చనిపోతే ఓకే. స్టోరీ ఎండ్ అయిపోయిందనుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. బట్ ఏదన్నా ఒక ఆర్గాన్ డ్యామేజ్ అవ్వటమో, లేపోతే ఒక పార్ట్ ఏదన్నా పోవటమో జరిగిందంటే, వాళ్ళు లైఫ్ అంతా లైక్ బాధపడుతూనే ఉంటారు. సఫర్ అవుతూనే ఉంటారు. సో, అందుకని జెప్పి సేఫ్టీని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి. నా ఎక్స్‌పీరియన్సెస్ నేను గత ఒక 6-7 ఇయర్స్ నుంచి కార్ డ్రైవింగ్ జేస్తున్నాను. ఎస్పెషల్లీ హైవేస్ మీద నా కెరియర్ పరంగా నేను సిటీలో ఎక్కువ తిరిగాను. హైవేస్‌లో గూడా ఎక్కువ తిరిగాను. సో, నా ఎక్స్‌పీరియన్సెస్ నేను చూసిన దాని ప్రకారం నేను మీకు కొన్ని ఇన్‌పుట్స్ ఇస్తాను. అవి మీరు తీసుకోండి. తీసుకొని మీకు మీరు నేర్చుకోవటానికి ఆల్‌వేస్ ఎవాల్వ్ అవ్వాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకే నేను చెప్పగలుగుతాను. మోర్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి ఇంకా. బికాజ్ ఇప్పుడు హైవేస్ చూసుకుంటే ఎలా అయిపోయిందంటే లైక్ రేసింగ్ ట్రాక్స్ అయిపోయినాయి. అందరూ ఆహ్, ఎలా ఉన్నారంటే తొందరగా చేసేయాలి ఏ విషయమైనా. కెరియర్‌లో తొందరగా డబ్బు సంపాదిచ్చేసేయాలి. ఇంటికి తొందరగా ఎళ్ళిపోవాలి. లేదా ఒక డెస్టినేషన్‌కి తొందరగా ఎళ్ళిపోవాలి. ఆ తొందరపాటుతనం వల్లే మోస్ట్‌లీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్స్ మనకి జరగొచ్చు. లేకపోతే మన వల్ల ఎదుటి వాళ్ళకి గూడా జరగొచ్చు. ఏది జరిగినా ఈ రెండిట్లో ఇంపాక్ట్ మనకే ఉంటది. బికాజ్ సఫర్ అవ్వాల్సింది మనమే. లా స్ట్రిక్ట్‌గానే ఉంటది ఆల్‌వేస్. ఈ న్యూసుల్లో చూపించినట్టు లా ఏదో ఓకే. ఏం గాదు గుద్దినా ఇట్లా ఉండదు. ఒక్కసారి ప్రూవ్ అయిందంటే ఆహ్, చాలా స్ట్రిక్ట్ ఉంటదనమాట లా. అది ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్ళకి తెలుస్తది. అన్నీ ఇప్పుడు న్యూస్‌లో కొన్ని కొన్ని ఏవైతే
చూపిస్తారు. అవి చూసి ఏం కాదు, గుద్దినా ఏం గాదు, లేపోతే ఇంపాక్ట్ చాలా తక్కువుంటది. ఇలా ఆలోచిస్తారు. అవుట్‌కమ్ అనేది చాలా దారుణంగుంటుంది. లైఫ్ స్పాయిల్ అయిపోయిన సిట్యుయేషన్స్ గూడా ఉంటాయి. సో, నేను కొన్ని టాపిక్ వైస్‌గా మీకు నా ఎక్స్‌పీరియన్సెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినయి వరకు. ఈరోజు మార్నింగే చూసాను న్యూస్‌లో 'ఢీ' షోలో వెరీ ఫేమస్ అయిన 'పండు' డాన్స్ మాస్టర్‌కి యాక్సిడెంట్ అయింది. ఎస్పెషల్లీ వైజాగ్ నియర్ బై ఉన్నప్పుడు ఏదో ప్రోగ్రామ్‌కెళ్ళి వస్తుండంగా వాళ్ళ ఎర్టిగా కార్‌ని రోడ్ సైడ్ పార్క్ చేశారు. నైట్ టైము వెనక నుండి ఒక కోళ్ల ఫార్మ్ రిలేటెడ్ ట్రక్ వచ్చి గుద్దుకుంది. సో, ఆ టైంలో ఆయనకి 2 కాళ్ళు బోన్స్ బ్రేక్ అయినాయన్నమాట. సో, వెరీ సివియర్ యాక్సిడెంట్ యాక్చువల్లీ. ఇక్కడేంటంటే గమనించాల్సింది తప్పెవరిది అనేది పక్కన పెట్టేస్తే, ఇంపాక్ట్ ఎవరికి జరిగింది, నష్టం ఎవరికి జరిగిందనేది చాలా ఇంపార్టెంట్. సో, అందరేమో అనుకుంటారంటే, ఆ గుద్దిన తర్వాత చూద్దాంలే కోర్ట్‌లో చూసుకుందాం, పోలీస్ స్టేషన్‌లో చూసుకుందాము, ఏదైతే అదైద్ది, మాకు బ్యాక్‌గ్రౌండ్ ఉంది ఇలా ఆలోచిస్తారు. మన వాళ్ళకే అది జరిగితే, మన పక్కన కూర్చున్నోళ్ళకే, లేతే మన ఫ్యామిలీ మెంబర్‌కే ఆ యాక్సిడెంట్‌లో అలా అయితే, రోడ్ క్రాస్ చేసే వాళ్ళలో మన ఫ్యామిలీ మెంబరే ఉంటే సో, నష్టం జరిగే ముందే దాన్ని ప్రివెన్షన్ జేయాలి. జరిగిన తర్వాత శిక్ష పడుద్దా లేదా? వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందా లేదా? వాళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకుంటామా? దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది అసలు ఆ వే ఆఫ్ థింకింగే కరెక్ట్ గాదు. ముందే ప్రివెన్షన్ చేయాలి. సో, ఒక డాన్స్ మాస్టర్‌కి కాళ్ళకి ఇంపాక్ట్ అయ్యింది అంటే ఆహ్, ఆహ్, బోన్స్ ఇంపాక్ట్ అయినాయి అంటే డాన్స్ కెరియర్ మొత్తం ఇంపాక్ట్ అయినట్టు. మీకిందాకడ స్టోరీలో గూడా జెప్పాను. ఏకలవ్యుడికి బొటనవేలు తీసేస్తే అతని కెరియర్ మొత్తం ఆగిపోయింది. సేమ్ మనిషి చనిపోక్కర్లేదు. మెయిన్ చిన్న చిన్న బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయినా చాలు. వాళ్ళ కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోతది. మీకు 'స్టైల్' మూవీలో జూపిస్తారు గదా! ప్రభుదేవాకి కాళ్ళు 2 పోతే మెంటల్‌గా ఎంత పెయిన్ ఉంటుందనేది, ఎంత సఫర్ అవుతారనేది. సో, యాక్సిడెంట్స్ అనేవి వెరీ డేంజరస్. కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కంపల్సరీ కొన్ని కొన్ని పాటించాలి. అవి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో లెంతీగున్నా స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా వెరీ యూజ్‌ఫుల్ వీడియో ఇది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి లెర్నర్స్. ఎస్పెషల్లీ ఎవరైతే ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ కార్ డ్రైవింగ్‌లో ఉన్నారో, కార్ కొనుక్కోవాలనో, లేకపోతే కార్ రీసెంట్‌గా కొనుక్కొని డ్రైవింగ్ చేస్తున్నాము, పర్ఫెక్షన్ లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీ డ్రైవింగ్ స్కూల్‌కి వెళ్ళి బెస్ట్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతే హైవేస్ మీదకి రండి. ఎందుకంటే మన వల్ల యాక్సిడెంట్ జరగొచ్చు. లేకపోతే మనం స్లోగా ఇష్టమొచ్చినట్టు తిప్పటం వల్ల స్పీడ్‌గా వచ్చే వెహికల్స్ మనని హిట్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా జరగొచ్చు. సో, మన వల్ల నష్టం అనేది మనకి జరగకూడదు, ఎదుటి వాళ్ళకి జరగకూడదు. అందుకని డ్రైవింగ్ స్కూల్‌కెళ్ళటానికి మొహమాట పడొద్దు. చాలామంది ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డ్రైవింగ్ స్కూల్‌లో ప్రాపర్ వాళ్ళకి కింద సెటప్ ఉంటుంది. బ్రేక్ అండ్ యాక్సలరేషన్, స్టీరింగ్ కంట్రోల్ గూడా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి పర్ఫెక్ట్ కొన్ని పాయింట్స్ గూడా మీకు క్లియర్‌గా చెప్తారు. అవి అవసరమైతే 2, 3 టైమ్స్ మీరు ఎళ్ళినా పర్వాలేదు సెషన్స్‌కి. ఫస్ట్ సెషన్‌లోనే ఓకే. ఇది మనకి సెట్ అవ్వదు అని అయిపోయింది నేర్చేసుకున్న పర్ఫెక్ట్ అయిపోయా అనుకుంటారు. కానీ హైవేస్ వేరుంటది. హైవేస్ చాలా స్పీడ్‌గా తోలుతున్నారు. వెహికల్స్ అయితే లైక్ రేస్ ట్రాక్ అని చెప్పా గదా! ఎందుకంటే మన వెహికల్‌ని మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాము. పక్కన వెహికల్‌ని మన ఎదురుగా వచ్చే వెహికల్‌ని మనం ఎప్పటికీ కంట్రోల్ చేయలేము. వి ఆర్ నాట్ గాడ్ టు కంట్రోల్ అదర్ వెహికల్స్. సో, ఈవెన్ ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడైతే మన వెహికల్‌ని మనం 100% మన కంట్రోల్‌లో పెట్టుకోవాలి. సో, అది ఓన్లీ డ్రైవింగ్ స్కూల్‌కెళ్ళిన వాళ్ళకే ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది. ఆ డ్రైవింగ్ స్కూల్ నుంచి బయటకొచ్చిన ఒక 1, 2 ఇయర్స్ వాళ్ళు పర్ఫెక్ట్ అవ్వటానికి టైం పడుతుంది. అండ్ సెకండ్ విషయం వచ్చేసి వెహికల్ కండిషన్. చాలా మంది సర్వీస్ టైమ్ టు టైమ్ చేయిచ్చారు. ఎస్పెషల్లీ బ్రేక్స్. బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వెహికల్. నేను కార్ కొత్తగా ఎవరు డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళని ఫస్ట్ అడిగేది కార్‌లో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అనేసి. చాలా మంది రకరకాలు చెప్పొచ్చు. బట్ బ్రేక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్రేక్ టైమ్‌కి పడలేదు అంటే అయిపోయినట్టే స్టోరీ అక్కడితో. సో, బ్రేక్ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే టైమ్ టు టైమ్ కార్‌ని సర్వీస్ చేయించాల్సిందే. రెండోది టైర్స్ ఆల్వేస్ కండిషన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా షార్ప్ ఆపోజిట్ రోడ్ మీద టచ్ అయినప్పుడు. అలా బ్లాస్ట్ అయినప్పుడు గూడా
కార్ యాక్సిడెంట్‌కి 100% స్కోప్ ఉంటుంది. టైమ్ టు టైమ్ సర్విస్ చేయించకపోవటం వల్ల కార్‌లో మీకు ఏం జరుగుతుందనేది మనం అబ్జర్వేషన్ చేయలేము. సో, అలాంటప్పుడు ఏమవుతదంటే ఇప్పుడు సపోజ్ కూలెంట్ ఆయిల్ అయిపోయిందనుకోండి. కూలెంట్ ఆయిల్ మనం సర్విస్ టైమ్ టు టైమ్ చేయించకపోతే ఇంజిన్ హీట్ ఎక్కుతది. ఇంజిన్ హీట్ ఎక్కినప్పుడు బర్న్ అవ్వటము, ఫైర్ అవ్వటము ఇలాంటివి జరుగుతుంటాయి. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్స్‌లో. సో, అండ్ వర్షాకాలంలో టైర్స్ సరిగ్గా లేకపోయినా గానీ ఓల్డ్ టైర్స్ యూజ్ చేస్తుంటారు. స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, టైర్స్, ఇంజిన్, ఎవ్రీ పార్ట్ ఇది ఒక్కటే ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదని చెప్పలేము. ఆల్ పార్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ కార్. సో, ప్రతి పార్ట్ మీరు చెక్ చేయించాలి. ఏదైతే మీరు నెగ్లెక్ట్ చేస్తారో అదే రేపు మీకు ప్రాబ్లమ్ అయ్యి కూర్చుంటది. సో, సర్విస్ అనేది టైమ్ టు టైమ్ వెహికల్ కండిషన్ పర్ఫెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ నైట్ డ్రైవింగ్, ఎస్పెషల్లీ ఇది ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌కి గూడా నేనిచ్చే అడ్వైస్. నైట్ డ్రైవింగ్ ఆల్‌మోస్ట్ అవాయిడ్ చేయండి. నైట్ డ్రైవింగ్ ఈజ్ నాట్ సేఫ్. ఎస్పెషల్లీ 9 నుంచి మార్నింగ్ 9 వరకు. ఎస్పెషల్లీ ఈ టైమింగ్స్ అయితే వెరీ డేంజరస్. యాక్సిడెంట్స్ అవ్వడానికి స్కోప్ ఎక్కువుంటది. సో, నైట్ డ్రైవింగ్స్‌ని మోస్ట్‌లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎంత ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అయినా సరే. లేదు పక్కా వెళ్ళాలి, చాలా ఎమర్జెన్సీ అనుకుంటే మాక్సిమం 100 కిలోమీటర్స్ వరకు అయితే ఓకే గానీ 200, 300, 400, 500 కిలోమీటర్స్ నైట్ డ్రైవింగ్ చేస్తా అంటే డ్రైవర్‌ని పెట్టుకోండి. లేదు డ్రైవర్ గూడా కంఫర్ట్ ఉండదు అనుకుంటే పోస్ట్‌పోన్ జేసుకోండి నెక్స్ట్ టైము. లేదు ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ అంటే మీతో పాటు ఇంకొక డ్రైవింగ్ చేసే పర్సన్ కంపల్సరీగా ఉండేటట్టయితేనే పెట్టుకోండి. ఇది నా అడ్వైస్. ఎందుకంటే నైట్ అనేది వెరీ డేంజరస్. నా పర్సనల్‌గా నేను ఒక చిన్న మ్యారేజ్ అని జెప్పి ఇక్కడ అన్నవరం, ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ, అన్నవరం ఎక్కడ 600 కిలోమీటర్స్. ఓకే. అంటే ఆల్‌మోస్ట్ ఆఫ్టర్‌నూన్ మొదలెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నా. నాకు అన్నవరం దగ్గరకొచ్చేసరికి మొత్తం మంచు కురుస్తుంది అక్కడ. ఫాగ్ మొత్తం నాకేం కనపడట్లేదు. నిద్రొస్తుంది ఒక పక్కన భయంకరమైన. ఎస్పెషల్లీ 3 ఏఎం నుంచి 6 ఏఎం మధ్యలో ఎంత నిద్ర ఆపుకుంటే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది. సో, యాక్సిడెంట్ అయ్యే స్కోప్ చాలా ఎక్కువుంటదనమాట. అండ్ ఎదుటి వెహికల్ వచ్చే వెహికల్‌లో వాళ్ళు గూడా నిద్ర మత్తులో ఉండొచ్చు. ఎస్పెషల్లీ లారీస్ వాళ్ళు. వాళ్ళు చెప్పలేం, వాళ్ళు నిద్రలో మత్తులో ఉండొచ్చు. లేకపోతే ఆళ్ళ కండిషన్ తాగేసి ఉండొచ్చు. ఏదైనా ఎదట వెహికల్‌ని మనం కంట్రోల్ చేయలేం గదా! డే టైమ్ అయితే మనకి క్లియర్‌గా కనిపిస్తది. ఓకే. ఈ వెహికల్ వస్తుంది. ఇంత డిస్టెన్స్‌లో ఉందాం. ఈ స్పీడ్ ఫాలో అవుదాం అని ఉంటది. కానీ నైట్ డ్రైవింగ్‌లో అయి పాసిబిలిటీస్ ఉండవు. మీకు లైట్ తప్ప ఏమీ కనిపించదు. అందులో కొన్ని కార్స్ యొక్క లైట్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయంటే ఎల్‌ఈడీస్, అవి మన కళ్ళని డ్యామేజ్ చేసేసే అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి. మనకసలు ఎ ఎ ఎ ఎదురుగా ఏముంది? ఒక రాయి ఉందా? లేకపోతే గొయ్యి ఉందా? ఏముందనేది ఏం తెలీదు. అండ్ నైట్ టైమ్‌లో కన్‌స్ట్రక్షన్స్ ఏదన్నా ఉన్న రోడ్స్ మీద ఇప్పుడు అంత డిస్టెన్స్ 600 కిలోమీటర్స్, 500 కిలోమీటర్స్ అంటే ఆ రోడ్లు ఎలా అయినా ఉండొచ్చు. అక్కడ గొయ్యి తీసి ఉండొచ్చు. లేకపోతే అక్కడ ఒక మీరు ఇన్సిడెంట్స్ చూసే ఉంటారు గదా! లైక్ బస్సు ఎళ్లి ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన ఒక ఆహ్, బైక్‌ని గుద్దింది. ఫైర్ అయిపోయిందని జెప్పి. సో, అలా అక్కడ ఆల్రెడీ యాక్సిడెంట్ జరిగుండొచ్చు. ఆ చీకట్లో అంత స్పీడ్‌లో మీరు 80 మినిమమ్ మెయింటైన్ జేస్తారు నైట్ టైమ్ అయినా సరే. 60 మెయింటైన్ జేస్తారా పోనీ? 100 మెయింటైన్ జేస్తారేమో. చాలా మంది 100 పైన తోలుతున్నారు నైట్ టైమ్ గూడా. మరి ఎంత ఎక్స్‌పర్ట్స్ నాసాకి పంపించాలి రాకెట్స్ తోలడానికి. సో, అంత స్పీడ్‌గా తోలుతున్నారు ఆల్‌మోస్ట్. ఆ టైంలో ఒక చిన్న ఆబ్జెక్ట్ అక్కడున్నా, లేకపోతే ఏదన్నా ఒక యానిమల్ అలా వచ్చినా సడెన్‌గా మనం కంట్రోల్ జేయలేము. డాగే ఎగ్జాంపుల్ తీసుకోండి. నైట్ టైమ్ సడెన్‌గా వస్తే కంట్రోల్ అవుతదా వెహికల్? సో, నైట్ టైమ్ అయితే చాలా ఎక్కువ స్కోప్ ఉంటది యాక్సిడెంట్స్‌కి. ప్రాణాలు పోవటానికి మంచి టైమ్ అని జెప్పొచ్చు నైట్ టైము. సో, ఆల్‌వేస్ మాక్సిమం అసలు మీ లైఫ్‌లో మీరు బెస్ట్ డెసిషన్ ఏదైనా తీసుకున్నారంటే అది నైట్ డ్రైవింగ్‌ని తీసేయటం. దానివల్ల నాకెంత ఇంపాక్ట్ అయిందో నేను నెక్స్ట్ వీడియోలో జెప్తా. నాకు స్లీప్ ఇష్యూ అనేది ఒకటొచ్చింది. ఓన్లీ ఎస్పెషల్లీ నైట్ డ్రైవింగ్స్ చేయటం వల్ల ఎంతలా ఇంపాక్ట్ అయిందనేది నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో జెప్తాను అది గూడా. సో, నైట్ డ్రైవింగ్‌నయితే పక్కా అవాయిడ్ చేయండి. నా అడ్వైస్ ఇది. నా స్ట్రాంగ్ అడ్వైస్. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైనమిక్ థింగ్స్. యాక్చువల్లీ నేను ఆలోచించే విధానం ఇలా ఆలోచిస్తా. డ్రైవింగ్ చేసేటప్పుడు
నాకు ఎదురుగా ఉన్న ఒక మొత్తం ఓవర్‌వ్యూ చూసుకుంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అని ఆలోచిస్తాం. లేపోతే డైనమిక్, స్టాటిక్ ఇలా ఆలోచిస్తాననమాట. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే మీకు ఆబ్జెక్ట్ వచ్చేసి డివైడర్స్ అయ్యుండొచ్చు, ట్రీస్ అయ్యుండొచ్చు, రోడ్ అయ్యుండొచ్చు. దీస్ ఆర్ మీకు ఆబ్జెక్ట్ లేదా స్టాటిక్ థింగ్స్. ఇవి కదలవన్నమాట. అవి అలానే ఉంటాయి. మీకక్కడ అది ఒక రాయున్నా అది అక్కడ అలానే ఉంటది. లేకపోతే ఒక పోల్ ఉంది. కరెంట్ పోల్ అది అలానే ఉంటది. వైర్స్ ఎవ్రీథింగ్ దీస్ ఆర్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ స్టాటిక్. మనకవి కదలవు అలానే ఉంటాయి. రెండోదొచ్చేసి సబ్జెక్ట్ విచ్ ఆర్ డైనమిక్. అవి మూవ్ అవుతా ఉంటాయి. సబ్జెక్ట్స్ వచ్చేసి యానిమల్స్ అయ్యుండొచ్చు, హ్యూమన్స్ అయ్యుండొచ్చు, తర్వాత వెహికల్స్ అయ్యుండొచ్చు. ఏవైనా ఇవి సబ్జెక్ట్స్ అన్నమాట. అవి మూవబుల్ థింగ్స్ డైనమిక్ ఉంటాయి. అవి మనం మనం వెళ్తున్న కొద్దీ అవి ఇలా అడ్డంగా రావచ్చు, మనకు ఎదురుగా రావచ్చు, మన లెఫ్ట్ నుంచి పోవచ్చు, మన పక్క నుంచైనా ఎళ్ళొచ్చు. ఎలా అయినా ఎళ్ళొచ్చు. ఇవి సబ్జెక్ట్స్ అన్నమాట. సో, మనం ఫస్ట్ చూడాల్సింది ఆబ్జెక్టా? సబ్జెక్టా? అంటే 2 జూడాలి. కానీ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సబ్జెక్ట్ ఏంటంటే ఎప్పుడు డైనమిక్‌గా ఉంటది కాబట్టి దాంతో ప్రాబ్లమ్ ఎక్కువుంటది. ఎస్పెషల్లీ ఫస్ట్ థింగ్ వచ్చేసి పెడిస్ట్రైన్స్. రోడ్ క్రాస్ చేద్దామని మీకెవరైనా మీ ముందు కనపడ్డారు. ఇట్ కుడ్ బి అంటే బేసిక్‌గా కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఒక డిస్టెన్స్ వరకే చూస్తారు. ఎక్స్‌పీరియన్స్‌డ్ కార్ డ్రైవర్స్ ఏం చెప్తారంటే ఆల్‌మోస్ట్ మీకొక హాఫ్ కిలోమీటర్ మీకు ఎంత డిస్టెన్స్ కనపడుతుంది మీ కళ్ళకి ఓపెన్ చేస్తే అంత డిస్టెన్స్ వరకు మీ అబ్జర్వేషన్ ఉండాలి. అంటే లాంగ్ డిస్టెన్స్ అబ్జర్వేషన్ ఉండాలి ఎస్పెషల్లీ. మీకు ఇంతవరకే చూస్తా, నేను అక్కడి వరకే చూస్తాను అనుకుంటే కుదరదు. మీకు మాక్సిమం మీ కళ్ళు ఎంత వరకైతే కవర్ చేయగలుగుతుందో అంత పరిధిలో మీరు అక్కడున్న ఆబ్జెక్ట్‌ని, సబ్జెక్ట్‌ని రెండిటిని చూడాలి. ఎస్పెషల్లీ సబ్జెక్ట్ మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. రోడ్ క్రాస్ చేస్తున్నారు, అక్కడ మనుషులున్నారు అనంగానే మాక్సిమం మీరెంత స్లో అవ్వగలుగుతారో అంత స్లో. అండ్ ఈ స్లో అయ్యే టైంలో మీ రియర్ సైడ్ వెహికల్స్ వస్తుంటాయి. వాళ్ళు మీరు స్లో అవుతున్నారు ఎందుకనేది అర్థం గాకుండా మీకు హారన్ గొట్టి, హార్ష్‌గా చేస్తుంటారు. సో, వాళ్ళని లెట్ దెమ్ పాస్. ఎందుకంటే ఇక్కడ గుద్దితే మనం గుద్దితే శిక్ష ఆడికి పడదు. మనకే పడుద్ది. మనం సఫర్ అవుతాము. ఎనకొచ్చే ర్యాష్ డ్రైవర్ అవ్వడు. వాడు తప్పించొచ్చు వెహికల్. మనం తప్పించలేకపోవచ్చు గదా! సో, మనం వెహికల్ ఆల్‌మోస్ట్ మన స్పీడ్ కంట్రోల్ చేసుకుంటేనే అక్కడ వాళ్ళు సడెన్‌గా పెడిస్ట్రియన్స్ జింకలాగా దూకొచ్చు, ఉరకొచ్చు. ఏదైనా జరగొచ్చు అక్కడ సిట్యుయేషన్. సో, పెడిస్ట్రియన్స్ ఎస్పెషల్లీ అండ్ పెడిస్ట్రియన్స్‌లో గూడా వుమెన్స్, చిల్డ్రన్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్. చిల్డ్రన్స్ వెరీ డేంజరస్. ఎందుకంటే వాళ్ళు మెచ్యూరిటీ ఉండదు గాబట్టి, ఆళ్ళు అటు ఇటు పరిగెడతారు. ఇద్దరు పిల్లలున్నా, లేపోతే ఒక పిల్లోడున్నా అక్కడ ఆళ్ళకేదన్నా కనిపించొచ్చు. లేదా బంతితో ఆడుకుంటుండొచ్చు. రోడ్డు మీద ఆడుతున్నారు సీరియస్‌లీ. ఆడట్లేదు హైవేస్ మీద ఎవరు ఆడతారు చిన్న పిల్లలు అనుకోవద్దు. ఆడుకుంటారు చిన్న పిల్లలు హైవేస్ మీద కూడా. ఆళ్ళది ఏదైనా జేయొచ్చు. ఆళ్ళ బొమ్మ పడిపోవచ్చు. సడెన్‌గా ఉరుక్కుంటూ అడ్డంగా రావచ్చు. అది హైవేస్‌లో అని గాదు మీకు సిటీస్ ట్రాఫిక్స్‌లో అయినా ఎక్కడైనా చిన్న చిన్న విలేజెస్‌లో గూడా. ఇప్పుడు సడెన్‌గా విలేజెస్ వస్తుంటాయి గదా! అక్కడ గూడా ఆడుకుంటుండొచ్చు పిల్లలు గాని, లేదా పెద్దోళ్ళు అటు ఇటు ఎటో ఆలోచిస్తా క్రాస్ చేస్తారు. లేకపోతే మాటలు చెప్పుకుంటే ఇద్దరు మాట్లాడుకుంటూ క్రాస్ చేస్తారు. సో, ఇలాంటప్పుడేంటంటే వాళ్ళు డ్రైవింగ్ స్కూల్స్‌కెళ్ళి రోడ్ ఎలా క్రాస్ చేయాలనేది నేర్చుకోరు. అలాంటి కాన్సెప్ట్ కూడా మన ఇండియా కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. రోడ్ ఎలా క్రాస్ చేయాలి? ఎప్పుడు క్రాస్ చేయాలి? అంత ట్రైనింగ్ కూడా స్కూల్స్‌లో కూడా ఇవ్వటం లేదు. ఎందుకంటే బేసిక్ జీబ్రా క్రాసింగ్ ఉన్నప్పుడే క్రాస్ చేయాలని. జీబ్రా క్రాసింగ్‌లు అన్ని చోట్ల లేవు. సో, ఇక్కడేంటంటే మనం సిస్టమ్‌ని తప్పు పట్టాలా, మనుషుల్ని తప్పు పట్టాలంటే ఎవరిని తప్పు పట్టొద్దు. మనం ఆల్‌వేస్ ఎస్కేప్ అవ్వడానికే చూడాలి రోడ్డు మీద ఉన్నప్పుడు. మనం ఇన్సిడెంట్‌లో ఇరుక్కోకూడదు. ఆల్‌వేస్ మెచ్యూర్డ్ పర్సన్ థాట్స్ ఎలా ఉంటాయంటే ఎస్కేప్ అవ్వాలి అక్కడి నుంచి. మన డెస్టినేషనే మన మెయిన్ ఇంటెన్షన్ గాబట్టి, రోడ్స్ మీద ఆళ్ళతో గొడవ పెట్టుకుందాము, లేపోతే అడ్డంగా ఎట్లా వస్తాడు, అతనికి ఏ హక్కుంది, ఇయన్నీ వేస్ట్ ఆఫ్ డిస్కషన్స్, వేస్ట్ ఆఫ్ థాట్స్ గూడా. సో, ఆళ్ళని లెట్ దెమ్ పాస్. మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పాస్ అయ్యే విధంగా స్లో అయితే బెటర్ అనేది నా ఒపీనియను. రెండోదొచ్చేసి వెహికల్స్‌లో మీరు భయపడాల్సింది
బైకర్స్‌కి భయపడాలి. బైకర్స్ ఏంటంటే వాళ్ళు డ్రైవింగ్ స్కూల్‌కెళ్ళి నేర్చుకోరు. డ్రైవింగ్ స్కూల్‌కెళ్ళి నేర్చుకుని ఎవరు హైవేస్ మీదకి రారు. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరో, ఫ్రెండ్స్ దగ్గరో బైక్ నేర్చుకుని జస్ట్ ఇండికేటర్స్ గూడా వాడరు. వాళ్ళు సడెన్‌గా లెఫ్ట్, రైట్ ఎలా అయినా తిరిగేసేయొచ్చు. సో, హారన్ అనేది డ్రైవింగ్ స్కూల్‌లో నేర్పించే వాళ్ళకి పక్కా చెప్పే ఫస్ట్ విషయం ఏందంటే హారన్ కొట్టండి. హారన్ ఇచ్చింది అది జస్ట్ ఒక ఫీచర్ గాదు. ఇట్స్ నాట్ ఫీచర్. ఇట్స్ అలర్ట్ మెథడ్. అది అలర్ట్ చేయటానికి ఇచ్చిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ గాబట్టి హారన్ అనేది యూజ్ చేయండి. మీ ఎదురుగా వెహికల్ ఎస్పెషల్లీ టూ వీలర్ కనపడిందంటే వాడికి హారన్ 2, 3 టైమ్స్ కొట్టండి. కొడితేనే వాడు అలర్ట్ అవుతాడు. పక్కకు తప్పుకుంటాడు. ఎనక పెద్ద వెహికల్ వస్తుంది. తగిలితే ఇదవుద్దని అతనికి ఇంపాక్ట్ ఉంటదనేది అర్థమవుద్ది. కొంతమంది తప్పుకోరు. అలాంటప్పుడు పేషెన్స్‌గా వెయిట్ చేయండి. స్కోప్ వచ్చే వరకు మీరు క్రాస్ చేయడానికి స్కోప్ వచ్చే వరకు వెయిట్ చేసి క్రాస్ చేయండి. అంతే తప్ప ర్యాష్‌గా ఎక్కువ హారన్ కొట్టి తనని లైక్ ప్రొవోక్ చేయడానికైతే ట్రై చేయొద్దు. చెప్పా కదా! ఎస్కేప్ అవ్వడానికే ట్రై చేయాలి. ఈవెన్ నా థాట్ ఎలా ఉంటదంటే రోడ్డుకి అడ్డంగా గోడ కట్టేసినా, ఆ గోడ దూకి ఎళ్ళిపోవాలి. లేదా గోడ పక్కన నుండి తప్పుకొని పారిపోవాలి. అంతే తప్ప ఆ గోడను పగలగొట్టేస్తా నేనని సుత్తి పట్టుకొని కూర్చొని, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉందంటే రోడ్డు మీదకి వెహికల్ తీసుకొచ్చామంటే గొడవలే అయితాయి. మనకు గూడా మైండ్ డిస్టర్బ్ అయిపోతది. సో, ఆల్వేస్ ఎస్కేప్ అవ్వడానికి చూడండి. రెండోదొచ్చేసి ట్రాక్టర్స్ అండ్ స్మాల్ వెహికల్స్ ఉంటాయి ఆటోస్. ఇవి కూడా డేంజరస్సే. ఆటో వాళ్ళు గూడా ఒక్కొక్కసారి మీకు సైడ్ ఇవ్వరు. ట్రాక్టర్స్ వోళ్ళు సైడ్ ఇవ్వరు. సో, వాళ్ళని కొంచెం అలర్ట్ చేసి పక్కకు తప్పుకోండి. ఇవి కనపడినప్పుడు ఎస్పెషల్లీ ఈ 3 వీలర్స్ గాని ఆటోస్, 2 వీలర్స్ ట్రాక్టర్స్, లారీస్ ఇవి ఏంటంటే స్లో మూవింగ్ వెహికల్స్. చాలా స్లోగా ఎళ్తుంటారు వాళ్ళు. వాళ్ళకొక స్పీడ్ లిమిట్ ఉంటది. కొంతమంది అంటే ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. యాక్సిడెంట్ అయిపోతారు. అది వేరే విషయము. కానీ ఈ స్లో మూవింగ్ వెహికల్స్‌కి ఆల్‌మోస్ట్ మీరు ఎక్కువ స్పీడ్‌తో వచ్చేటప్పుడు అవి కనపడినాయంటే స్లో అయిపోండి. మీరు అక్కడికెళ్ళిన తర్వాత ఆడే తప్పుకుంటాడు. లేదా నేను బ్రేక్ కొట్టేసేస్తా అది వెంటనే కారు సినిమాలో లెక్క ఆగిపోద్దంటే ఆగదు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా ఏమైద్ది వెంటనే ఆడి మీద కేస్ పెడతాండి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం ఉండదు. పోవటమే. టచ్ అయిందా వెహికల్ పప్పు అయిపోద్ది. ఇప్పుడున్న వెహికల్స్ అయితే ఆల్‌మోస్ట్ ఎక్కువ మంది యూజ్ చేసేది మీకు తెలుసు ఏ వెహికల్ యూజ్ చేస్తారో కార్స్‌లో. అందరూ హై ఎండ్ కార్స్ కొనలేరు కాబట్టి, సో, వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన కార్‌కి అన్నింత కెపాసిటీ ఉందా అనేది క్వెషన్ మార్క్ ఏసుకోవాలి. ఉండదు. ఈవెన్ కాస్ట్‌లీయెస్ట్ కార్స్ గూడా మీరు చూస్తున్నారు గదా! వోల్వో లాంటి కార్స్ గూడా పప్పు అయిపోయినియి చూసారు ఇన్సిడెంట్స్. సో, ఒక్క కెపాసిటీకి మించి, ఒక స్పీడ్‌కి మించెళ్లి టచ్ అయినప్పుడు అంటే ఇప్పుడు మీరు ఒక సుత్తి తీసుకోండి. థార్ లాంటి సుత్తి అనుకుందాం. ఆ సుత్తి తీసుకెళ్ళి అంటే ఆల్‌మోస్ట్ ఒక 10 కేజీస్ సుత్తి వెయిట్ ఉన్నదాన్ని ఇసిరేసారంటే ఒక ఆబ్జెక్ట్‌కెళ్ళి తగిలిందంటే, ఆబ్జెక్ట్ చిత్తు అయిపోద్ది. అంటే ఒక 10 కేజీస్ ఉన్న సుత్తే అంత డిస్ట్రాయ్ చేస్తుందంటే, ఇది టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటది కారు. ఎళ్లి ఒక ఆబ్జెక్ట్‌ని గాని, ఒక సబ్జెక్ట్‌ని గాని టచ్ చేసిందంటే చిత్తే అండి అసల. ఆ సబ్జెక్ట్ అనేది అక్కడ కనపడుకోకుండా పోతది. అంత ఇంపాక్ట్ ఉంటది. అది అర్థం చేసుకోవట్లేదు చాలా మంది. ఇంపాక్ట్ ఎంత రేంజ్ వరకు ఉంటదనేది. సో, ఇది ఎక్స్‌పీరియన్స్ చేసే విషయం గాదిది. ఇది నాలాంటోళ్ళు చెప్పటమో, లేకపోతే మీకు మీరు తెలుసుకోవటమో, లేకపోతే వేరే ఈ న్యూస్‌లో చూసే ఇన్సిడెంట్స్‌ని చూసి అర్థం చేసుకోవటమో చేయాలి తప్ప, స్పీడ్ అనేది కంట్రోల్‌లో చేసుకోవాలి. ఇలాంటి వెహికల్స్ కనపడినప్పుడు దయచేసి స్పీడ్ కంట్రోల్ చేసుకొని, యాటిట్యూడ్ కంట్రోల్ చేసుకొని తోలాల్సిందే. అండ్ లారీస్ ఎస్పెషల్లీ ఎట్లా ఉంటదంటే, కొన్ని సార్లు నేను అబ్జర్వ్ చేసింది హ్మ్. ఈ లైక్ ఒక 3, 4 లారీస్ రైట్ లేన్‌లో వస్తున్నాయి. మనం లెఫ్ట్‌లో ఉన్నాము. ఆ చివరి లారీ అతనేంటంటే ఎప్పటినుంచో ఫ్రస్ట్రేట్ అయ్యుండొచ్చు. అంటే అతను వెంటనే ఎళ్ళిపోవాలి. ఆళ్ళ ఓనరు ఎంత లేట్ ఏంటి అనొచ్చు. లేకపోతే తనకి ఫ్రస్ట్రేషన్ ఈ 3 లారీస్‌ని క్రాస్ చేద్దామని చెప్పి ఆ ఫోర్త్ లారీ వాడు అప్పుడే లెఫ్ట్ మన లేన్‌లోకొచ్చేసేసి ఈళ్ళని క్రాస్ చేద్దామని ట్రై చేస్తుండొచ్చు. మన లేన్‌లోకొచ్చాడని మనకేమనిపిస్తదంటే, అర్రె! వీడు మన లేన్‌లోకి ఎట్లొస్తాడు? థిస్ ఈస్ నాట్ లా. వి హావ్ రైట్స్ అనే ఒక ఫీలింగొస్తది. అప్పుడేంటంటే, మనం ఇంకా స్పీడ్ పెంచుతారు చాలా మంది. లేపోతే అది లారీ అయ్యుండొచ్చు. వేరే వెహికల్స్ ఏదైనా కారైనా అయ్యుండొచ్చు. అలాంటప్పుడేంటంటే
యాటిట్యూడ్ అనేది కంట్రోల్ అవ్వదు. కోపం వచ్చేస్తది. మనకి రైట్స్ ఉన్నాయి గదా! తనెట్లా వస్తాడు? తనెట్లా అయినా పక్కకి దించాలి అని ఒక ఆలోచనొస్తది. కరెక్టే, అది ఆలోచన కరెక్టే. కానీ అతను తప్పుకోవడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే 3 లారీస్ వెరీ క్లోజ్‌గా ఉంటాయి రైట్ సైడ్‌లో. ఇతను అప్పటికప్పుడు లెఫ్ట్‌కెళ్ళిపోవాలంటే ఎళ్ళటం కుదరదు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఒక సిగ్నల్ ఇవ్వాలి అతనికి. ఒక ఆహ్, లైక్ తప్పుకోమని జెప్పి హారన్ కొట్టటమో, లేకపోతే లైట్ ఎయటమో ఇట్లాంటివి చేశామంటే, సో, అతను కొంచెం స్కోప్ ఉంటే లెఫ్ట్‌కెళ్ళడానికి ట్రై చేస్తాడు. లేదు తను తప్పుకోవటలేదు, మనం సిగ్నల్ ఇచ్చినా గాని, పాస్ లైట్ కొట్టినా అతను తప్పుకోవటం లేదు అంటే, మీరు వెంటనే అలర్ట్ అయిపోయి స్లో అయిపోవాల్సిందే. లేదు నేను స్లో అవ్వను, వెహికల్ కాడి దగ్గరికెళ్ళిపోయి గుద్దే వరకే ఎళ్తాను. ఏం జేత్తాడో చూద్దాం అనుకుంటే, టచ్ అయిందంటే లారీకి టచ్ అయితే స్కోప్ లేదు బతకటానికి. లారీ బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగుంటది. కార్ ఎంత కాస్ట్‌లీ కార్ ఎళ్లి టచ్ అయినా గాని స్మాష్ అయిపోతది. డిస్ట్రాయ్ ఇగ అసలు ఎండ్ ఆఫ్ ద లైఫ్ అన్నమాట ఇగ అది. సో, అందుకని ఆల్‌మోస్ట్ మీకు లారీస్ కనపడినప్పుడు ఎంత స్లో అయిపోతే అంత స్లో అయిపోండి. లెఫ్ట్‌కొచ్చేసేయండి. అతనెళ్ళిపోయే వరకు మాక్సిమం తనకు స్కోప్ ఇచ్చి అతన్నెళ్ళిపోనివ్వండి. మోస్ట్‌లీ అతను పాస్ అయిపోయిన అతను ఇంటెన్షనల్లీ చేయటంలా. తనకు కూడా స్కోప్ దొరకదు. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ. కొన్ని కొన్ని లారీస్ అని కాదు. కార్స్ గూడా కొన్ని కొన్ని సార్లు నేను క్రాస్ చేయగలనని జెప్పి వచ్చేస్తాడు. మనము స్పీడ్‌లో ఉంటాం గదా! మనం స్ట్రెయిట్ ఎళ్ళిపోతుంటాం. అతను క్రాస్ చేద్దామని ఇటొస్తాడు. తనకు క్రాస్ పాయింట్ కనపడదిక. అసలు లెఫ్ట్‌కెళ్ళడానికి కనపడదు. మన వెహికల్ దగ్గరకొచ్చేస్తుంటది. ఏం జేయాలో అర్థం గాక అట్లానే ఉండిపోతాడు. అలాంటి టైంలో మనం ఏం జేస్తాం? మన యాటిట్యూడ్ కంట్రోల్ అవ్వకపోతే దగ్గరికెళ్ళిపోతది. టచ్ అయిందంటే దట్ ఈస్ డిజాస్టర్ అయిపోతది. సో, ఆల్‌వేస్ మీకు ఎదురుగా వెహికల్ ఒస్తుంది. అది ఎస్పెషల్లీ లారీస్, పెద్ద వెహికల్స్ అన్నప్పుడు చాలా స్లో అయిపోండి. ఈ చిన్న వెహికల్స్ వోళ్ళు గూడా ఉంటారు. ఒక్కొక్కసారి బైకర్స్, ఆటోస్ గూడా ఇట్టా చేస్తుండే. అలాంటప్పుడు గూడా మాక్సిమం మన సేఫ్టీయే మనకు ఫస్ట్ ప్రయారిటీ. వాడు వేరే వెహికల్‌ని గుద్దుకొని చచ్చిపోతే దానికి మనమేం చేయలేము. మన వెహికల్‌కి వాడు మనకు టచ్ అవ్వకూడదు. మా ఫాదర్ ఎప్పుడూ అదే చెప్తుంటారు. కారనేది ఒక ఇల్లు లాంటిది. ఒక కదిలే ఇల్లు లాంటిదని జెప్తుంటారు. సో, మనం దాంట్లో ఉన్నంత వరకు ఆ ఇంటికి ఎవరు టచ్ అవ్వకూడదు. మనమెళ్లి ఆ ఇంటిని ఎవరికీ టచ్ చేయకూడదు. ఇలానే ఆలోచించాలి. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ ఆల్‌వేస్. అండ్ ఇది నాకు ఒక ఇన్సిడెంట్ అయితే పర్సనల్‌గా నేను కార్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ తోలుతున్నాడు. ఇన్సిడెంట్ జరిగింది. లైక్ మనము క్రాసింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇందాకడ చెప్పిన కాన్సెప్ట్‌లో ఎదుటోళ్ళు క్రాసింగ్ చేస్తున్నారు. మన లేన్‌లోకొచ్చని చెప్పాను. దాంట్లో మనం ఎలా తప్పించుకోవాలని చెప్పి, ఇప్పుడు మన లేన్‌లో నుంచి మనం పక్క లేన్‌లోకెళ్ళి క్రాస్ చేసి, మన ఎదురుగా ఒక వెహికల్ ఉంది. దాన్ని క్రాస్ చేసేసి ఎళ్ళిపోవాలనుకుంటాము. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుద్దంటే, ఇప్పుడు సపోజ్ మన ఎదురుగా ఒక లారీ ఉందనుకుందాము. సో, ఈ లారీని మనం క్రాస్ చేసి వాడి ముందుకెళ్ళాలి. మనకి ఎదురుగా ఒక ట్రాక్టర్ గూడా వస్తుందనుకుందాం సపోజ్ ఇప్పుడు. అంటే ఎప్పుడు మనకు తగ్గట్టు ఉండదుగా ఖాళీగా రోడ్డు. ఎప్పుడు మారిపోతుంటది. డైనమిక్ అవుతది. సో, సిట్యుయేషన్ ఎప్పుడు ఆల్‌వేస్ వార్‌లో ఉన్నట్టే ఉంటదనమాట రోడ్డు. ఎదుటోడు గన్ను పెట్టుకొని కాలుస్తుంటే తప్పించుకున్నట్టనమాట. సో, ఇప్పుడు మన ఎదురుగా లారీ ఉంది. మనం తప్పించుకొని వీడిని ముందుకెళ్ళాలి. ఇటు ట్రాక్టర్ వస్తుంది. సో, ఇలాంటప్పుడు ఏమైద్దంటే మనం ఈ లారీని చూసాము, ఈ ట్రాక్టర్‌ని చూసాము. కానీ ఈడు ఎదురుగా ఒక చిన్న వెహికల్ ఉంటదని ఎస్టిమేషన్ చేయగలమా? చేయలేము. ఎందుకంటే మనకి బ్లైండ్ స్పాట్స్ అనేవి ఉంటాయి. ప్రతి వెహికల్‌కి బ్లైండ్ స్పాట్స్ అనేవి ఎవ్వరు చెప్పరు. ఆ బ్లైండ్ స్పాట్స్ మనం ఎస్టిమేషన్ ఎయ్యాలి. వాట్ ఇఫ్ దెర్ ఇ దెర్ దెర్ ఈస్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ వెహికల్. వాట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ సబ్జెక్ట్ బిసైడ్ మై వెహికల్. నా పక్కన ఒకళ్ళుంటే ఏంటి? నా పక్కన ఒక బైకర్ వస్తున్నాడు. ఉన్నాడా లేదా? లేపోతే అతని లారీ ఎదురుగా ఒక వెహికల్ ఉంది. ఉంటే ఏంటి పరిస్థితి? నేను తప్పించుకోగలనా లేదా? ఇది ప్రిడిక్ట్ చేసుకోవాలి. అంటే ముందే లేకపోయినా ఉన్నట్టే ఊహించుకోవాలి. అప్పుడే మనం ఎస్కేప్ అవ్వగలుగుతాము. ఎందుకంటే ఇక్కడేందంటే యాక్సిడెంట్ మనం చేసినట్టే అవుతది ఒకవేళ టచ్ అయితే. సో, మా ఫ్రెండ్ ఏం చేసాడు, ఈ లారీని తప్పించి ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంత దూరం వచ్చిన అంటే లారీకి పక్కకొచ్చిన కారు ఎదురుగా ట్రాక్టరే కనిపిత్తది గానీ, ఫోకస్ మనకి ఎదురుకొస్తుంది. మనల్ని గుద్దుద్దనే భయంతో మనం ఈ పక్కన ఒకళ్ళు ఉంటారని మనం ఊహించం గదా! లెఫ్ట్‌కి తిప్పాడు. ఆ లెఫ్ట్‌లో ఫోర్స్‌లో కట్ సరిగ్గా పడలేదు. ఎళ్లి బైకర్‌కి తగిలింది. జస్ట్ అది గూడా చాలా సింపుల్ టచ్. వెరీ సింపుల్ టచ్. 60 మీదే ఉంది వెహికల్. 60 అంటే వెరీ స్పీడ్ నిజానికైతే. 60 గూడా స్పీడ్. ఎందుకంటే విలేజ్ అది. అది ఐ మీన్ వెరీ నారో రోడ్. విలేజ్ రోడ్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు గదా! పెద్ద హైవే లెక్కుండవు.
సో, ఆ వెహికల్ బైకర్ యొక్క హ్యాండిల్‌కి టచ్ అయింది. అతను చాలా ఫోర్స్‌ఫుల్‌గా ఎళ్లి పొలాల్లో పడిపోయాడు విత్ వెహికల్. ఎంత ఫోర్స్‌ఫుల్ అంటే చచ్చిపోయాడేమో అనుకున్నాం మేము. తనేమో అలాంటి సిట్యుయేషన్‌లో పానిక్ అయిపోయి పారిపోతారు. నేనేమో ఆపి తనని హాస్పిటల్‌కి తీసుకెళ్దాము. సిట్యుయేషన్ ఏంటో చూద్దాము. అవసరమైతే తనకు డబ్బులు ఖర్చు పెడదాం. కేస్ అవ్వకూడదు. తనకేదైనా నిజంగా ఇంజ్యూరీ అయినా గాని ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే తప్పు మనది కాబట్టి అది మనం తీసుకోవాలి. వితిన్ 5 మినిట్స్‌లో ఊరోళ్ళందరూ వచ్చేసారు. వితిన్ 5 మినిట్స్ మొత్తం ఊరందరూ వచ్చేసారు. అస్సలు ఉ ఒక 100, 200 మంది వచ్చారు ఆ ఊర్లో నుంచి. ఎవరైనా పానిక్ అయితారు. మేము సింపుల్‌గా ఏం చెప్పలేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్తాం. వి విల్ టేక్ కేర్. ఏదైనా మేము ఖర్చు పెడతాం అని చెప్పి అతన్ని తీసుకెళ్ళాము. ట్రీట్మెంట్ చేయించాము. అన్నెసెసరీ ఖర్చులైనా గాని మేము భరించి అది అక్కడితో క్లియర్ చేసుకున్నాము. ఎందుకంటే మిస్టేక్ ఈస్ అవర్స్. యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ అయినా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సచ్చిపోయే అంత యాక్సిడెంట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎదుటి వ్యక్తి అంటే ప్రాణాలు మనయి ఒకటే ఇంపార్టెంట్ గాదు. మన కారున్నంత మాత్రంలో మనము వి ఆర్ నాట్ డిక్టేటర్స్. ఆహ్, మన కంట్రోల్‌లో అంత ఉంటది అనుకుంటే మీ అమాయకత్వం అయితదది. సో, ఆల్‌వేస్ మన కంట్రోల్‌లో అన్నీ ఉండవు. కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చూసాం మేమైతే. అండ్ దెన్ యానిమల్స్ వచ్చేసి స్పెషల్లీ మనకి మన అందరికి ఫేవరెట్ యానిమల్ డాగ్. సో, డాగ్స్ ఎట్లుంటాయంటే చాలా అంటే చిన్న పిల్లలు ఎట్లుంటారో డాగ్స్ గూడా అట్లానే ఉంటాయి. అవి సడెన్‌గా క్రాస్ చేయాలని జూస్తాయి. అంటే వాటికలా క్రాస్ చేయడం అంటే ఆహారం కోసం వెతుక్కుంటుంటాయి. హైవేస్ మీద ఎవరు పెడతారు ఆటిలికి ఆహారం జెప్పండి. సో, అటు ఇటు పరిగెడతా ఉంటాయి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం కంట్రోల్ అవ్వకపోవచ్చు వెహికల్. రెండోదొచ్చేసి ఆహ్, ఎక్కువ మంకీస్ గూడా చాలామంది మంకీస్‌కి ఆహారం పెడుతుంటారు గదా! ఆగి. సో, అలా రోడ్డు మీద ఎక్కువ అలవాటు పడిపోతే ఎవరో ఒకళ్ళొచ్చి ఫుడ్ పెడతారేమో అని జెప్పి ఊళ్ళల్లో మీరు సడెన్‌గా హైవేస్ మీద కనపడతా ఉంటాయి. అటు ఇటు క్రాస్ చేస్తుంటాయి. చిన్న మంకీస్ అయితే సడెన్‌గా వచ్చేస్తాయి. కంట్రోల్ అవ్వవు. సో, మీకు ఒక డిస్టెన్స్‌లో ఒక రైట్ గాని, లెఫ్ట్ గాని యానిమల్స్ కనబడుతున్నాయి కొంత డిస్టెన్స్‌లో అంటే స్లో అయిపోండి. అవొచ్చేసి ఏమవుద్ది గుద్దితే చచ్చిపోతాయి అనుకోవద్దు. అవి చనిపోవటం పక్కన పెడితే, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తదంటే, అలర్ట్ మోడ్ అనేది ఒకటుంటది. మన బ్రెయిన్ ఆల్‌వేస్ అలర్ట్ మోడ్ అని అంటే ఒక హార్మోన్ ఉంటది మన బాడీలో బ్రెయిన్ రిలీజ్ చేస్తది. అది ఇన్‌స్టాంట్‌గా రిలీజ్ చేస్తది. అప్పటికప్పుడు మనం వెళ్ళిపోంగానే ఏమైద్దిలే అనుకోవద్దు. మనకు తెలియకుండానే బ్రేక్ టచ్ చేస్తాం. ఆ బ్రేక్ ఎంత ఫోర్స్‌ఫుల్‌గా టచ్ చేయొచ్చనేది మనం గూడా చెప్పలేము. ఆ ఫోర్స్ ఎక్కువైనప్పుడు కార్ కంట్రోల్ తప్పుతది. లేతే స్టీరింగ్ ఇలా అలా తిప్పేయొచ్చు అనుకోవచ్చు. సో, అలాంటప్పుడు కార్ బోల్తా పడే ఛాన్స్ ఉంటది. లేదా మనం వేసే బ్రేక్‌కి ఎనక వెహికల్ వస్తుంటే అదొచ్చి మనని హిట్ చేయొచ్చు. లేదా మనం వెళ్లి డివైడర్‌ని కొట్టొచ్చు. ఏదైనా జరగొచ్చు ఆ టైమ్ పీరియడ్‌లో. లేదా కంట్రోల్ తప్పి ఎదురుగా వచ్చే వెహికల్‌కి మనం టచ్ అవ్వచ్చు. సో, ఆల్‌వేస్ యానిమల్ కనపడింది అంటే స్లో అయిపోండి. మాక్సిమం స్లో అయిపోండి. దాన్ని క్రాస్ చేయనివ్వండి. లేదా మీరెళ్ళిపోయే వరకు స్లోగా అదున్నంత వరకు స్లోగా హారన్ కొట్టండి. క్రాస్ అవ్వండి. ఒక్కోసారి యానిమల్స్ కనపడవు. అంటే లైక్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇప్పుడు మీకు డివైడర్ మీద మొక్కలు పెంచుతారు గదా! ఆ మొక్కల మధ్యలో ఉంటాయి కుక్కలు కొన్ని సార్లు. అక్కడ పడుకుంటాయి చల్లగుంటది గదా! సో, సడెన్‌గా దూకటం అలాంటివి చేస్తుండే. సో, మీకు అలాంటి టైంలో గూడా హారన్ ఎక్కువ ప్రెస్ చేయిస్తూ ఉండడం బెటర్ నా ఉద్దేశ్యం అయితే. సో, ఒకవేళ సడెన్‌గా అక్కడ ఏదైనా డాగ్స్ ఉన్నా గాని రాకుండా ఉంటాయి. మాక్సిమం అబ్జర్వేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి సిట్యుయేషన్‌లో అది ప్రిడిక్ట్ చేయలేము. ఒకవేళ అక్కడి దాకొచ్చి గుద్ది ఏదైనా తేడా వస్తే చేసేదేం లేదు. ఇట్స్ ఫేట్ ఇక అది. మాక్సిమం కంట్రోల్ అవ్వడానికే చూడండి. నెక్స్ట్ వచ్చేసి టెంపర్ కంట్రోల్ లేదా యాంగర్ మేనేజ్‌మెంట్ అనొచ్చు. సో, చాలా మందికి ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసింది కార్ డ్రైవింగ్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత చాలా అగ్రెసివ్ అయిపోతారు. బికాస్ ఆఫ్ ఆ డైనమిక్ సిట్యుయేషన్స్ ఏవైతే రోడ్ మీద జరుగుతుంటాయో వీళ్ళకి వెరీ అన్‌కంఫర్ట్ అనిపిస్తది. సో, దానివల్ల చాలా అగ్రెసివ్ అయిపోతుంటారనమాట. సో, దానివల్ల ఏంటంటే మనకే బీపీ అనేది పెరుగుతది. హెల్త్ పాడైపోతది. అండ్ ఆ స్మూత్ జర్నీ అనేది ఉండదు. హ్యాపీ జర్నీ అనేది ఉండదు. సో, రోడ్ మీదకి రావటం అనేది ఒక హెడేక్ లాగా, ఒక వెరీ అన్‌కంఫర్ట్ థింగ్ లాగా అనిపిస్తది. సో, యాంగర్ మేనేజ్‌మెంట్ అనేది ఆల్‌వేస్ వెరీ ఇంపార్టెంట్.
సో, కూల్‌గా ఉండటానికే ట్రై చేయాలి. ఆల్‌వేస్ మాక్సిమం కూల్‌గా ఉండటానికే ట్రై చేయాలి. సిట్యుయేషన్ మన కంట్రోల్‌లో ఉండదు. ఇలానే ఉంటది ఇండియాలో రోడ్సు. జనాలు అలానే తిరుగుతారు. లేదా వెహికల్స్ ఇష్టం వచ్చినట్టు తోలుతారు. మనం జస్ట్ మన డెస్టినేషన్‌కెళ్తున్నాం అంతవరకే. వి డోంట్ ఆల్‌వేస్ స్టే ఆన్ రోడ్. లేదు మాది ప్రొఫెషనే రోడ్ మీద ఎక్కువ తిరుగుతాము అనుకున్నప్పుడు కూల్‌గా మంచి ఒక ప్లెజెంట్ సాంగ్స్ వాల్యూమ్‌లో పెట్టుకొని వినుకుంటూ సరదాగా ఎళ్ళటమే తప్ప, డిస్టర్బెన్స్ అయితే చేసుకోవద్దు. ఎవరన్నా అడ్డొచ్చినా అరిసేయటము, లేతే హారన్ గట్టిగా కొట్టేసి వాళ్ళని డిస్టర్బ్ చేయటము, లేతే ఆపేసి వెహికల్ నేను చేసిన పనులు గూడా ఉన్నాయి ఈటిల్లో. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ నా ఎనకాల వచ్చేసి ఒక లారీ వాడు హారన్ కొడితే నేను బ్రేకేసేసి ఎళ్ళిపోయి అరిసేయటం ఇట్లా నేనే చేశా పర్సనల్‌గా. అంటే అగ్రెషన్ ఏ రేంజ్‌లోకెళ్ళిపోయిందంటే, నా ఎనకాల అంటే నా ముందు స్కోప్ లేదు. నా ముందు ఫుల్ ట్రాఫిక్ ఉంది. వాడొచ్చి నా ఎనకాల హారన్ కొడుతున్నాడు. నాకు అగ్రెషన్ కంట్రోల్ అవ్వల. బట్ అలాంటి సిట్యుయేషన్‌లో కూడా కంట్రోల్ చేసుకోవాలి. నేను చేసింది తప్పు అనిపిచ్చింది. ఎందుకంటే ఆల్‌వేస్ ఇప్పుడు ఎదుటి వ్యక్తి క్రిమినల్ గూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు మనం అగ్రెసివ్‌గా ఉంటాము. ఎదుటి వ్యక్తి క్రిమినల్ అయితే వాడు ఎంత దాకైనా ఎళ్ళగలిగితే వాడి దగ్గర నైఫ్ ఉంటే సో, మనం పాజిటివ్‌గా ఎందుకు అంటే మనం కంట్రోల్ ఎదుటోడిని చేయగలమని ఎందుకు ఆలోచిస్తున్నాం? ఎదుటోడు మనని తొక్కేయగలడు అని గూడా అనుకోవచ్చు. అంటే ఎదుటోడికి పవర్ లేకపోవచ్చు. ఆడు క్రిమినల్ అయ్యుండొచ్చు గదా! లేదా అప్పుడే క్రిమినల్‌గా మారొచ్చు మన వల్లే. వాడికి అగ్రెషన్ కంట్రోల్ అవ్వక ఆడ ఎంతటి దాకైనా ఎళ్ళొచ్చు. క్రైమ్ జేయడానికి రెడీ అయిపోవచ్చు. మనం పొరపాటున ఏదన్నా మాట్లాడినా, వాడికి మనం ప్రొవోకింగ్ నచ్చకపోయినా ఏదైనా జరగొచ్చు. సో, ఆల్వేస్ అగ్రెషన్ మన అగ్రెషన్ వల్ల మనకి అదే మన కోపమే మనకు శత్రువు అంటారు గదా! సో, మన అగ్రెషన్ కంట్రోల్‌లో లేకపోతే మట్టుకు అది డేంజర్ అయిపోతది. ఎక్కడి దాకైనా ఎళ్ళిపోతుంది. అండ్ నెక్స్టొచ్చేసి స్పీడ్ వెహికల్స్ లేదా హార్ష్ డ్రైవర్స్ అనొచ్చు. లైక్ ఇప్పుడు సపోజ్ మీరు హైవే తీసుకుంటే అందరూ స్మూత్‌గా ఎళ్తుంటారు. ఒక 80 స్పీడో అనుకుందాము. ఒక స్టాండర్డ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. హైవే స్పీడ్ అనుకుందాం. హైవేలో మాక్సిమం స్పీడ్ 80 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోవచ్చు. సడెన్‌గా కొన్ని ఒక 2, 3 వెహికల్స్ అదొక రేస్ ట్రాక్ లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జిష్ 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 అని ఎళ్ళిపోతుంటారనమాట. అంటే ఈళ్ళందరూ స్మూత్‌గా ఎళ్తుంటే ఈళ్ళు మటుకు జిష్ 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 అని. ఈళ్ళని చూసినప్పుడు మనం గూడా ఆళ్ళతో పాటు ఎళ్ళిపోదాం గదా! మనం గూడా స్పీడ్‌గా ఎళ్ళిపోవచ్చు గదా! అని మీరు గూడా ఎళ్లి ఆళ్ళతో పాటు జాయిన్ అయ్యారనుకోండి. ఒక తెలియని మీకొక డిస్టర్బెన్స్ క్రియేట్ అయిద్ది. అంటే అన్నెసెసరీ టెంపర్ క్రియేట్ అయిపోద్దనమాట. ఒక హైపొచ్చేస్తది మీ బాడీలోకి. సో, ఆళ్ళు సడెన్‌గా బ్రేకేసినప్పుడు ఇది నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేశా. చాలా ఇన్సిడెంట్స్ జరిగినియి. అందరూ అలా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తుంటారు గదా! ఆళ్ళలో ఒకళ్ళు ఫస్ట్ అతను బ్రేకేసినా లేదా మిడిల్ అతను సడెన్‌గా బ్రేక్ అతను ఎందుకైనా ఎయొచ్చు. ఏదైనా పర్సన్ అడ్డం రావచ్చు. లేదా అతను పానిక్ అయ్యి బ్రేక్ ఎయొచ్చు. ఏదైనా జరగొచ్చు. అతను పానిక్ అయ్యి బ్రేక్ ఎయడం వల్ల అంత షార్ట్ డిస్టెన్స్ ఉంటది గదా! ఆల్‌మోస్ట్ 50 ఫీట్స్ ఎవరు ఫాలో అవుతున్నారు ఈ రోజుల్లో? సో, ఒకళ్ళకొకళ్ళు టచ్ అయ్యి ఒక 5 వెహికల్స్ టచ్ అయిపోయి లేదా ఒక 10 వెహికల్స్ ఒకదానికొకటి టచ్ అయ్యి కొలైడ్ అయిన ఇన్సిడెంట్స్ నేను చాలా చూసా ఇట్లాంటి హైవే మీద. అర్రే! అట్లెట్లా తోలారు. నేను అలా హార్ష్‌గా డ్రైవింగ్ చేసే వాళ్ళని అస్సలు ఫాలో అవ్వొద్దు. మీకంటూ ఒక ఓన్ స్టైల్ ఉండాలి. మీ స్టైల్‌లో మీరు జేయాలి. మీ ఎదురుగా మీ ఎనక వెహికల్స్ మిమ్మల్ని ఫాలో అవ్వకూడదు. మీరు ఒకళ్ళని ఫాలో అవ్వొద్దు. మీకంటూ ఒక డిస్టెన్స్ అనేది పక్కా మెయింటైన్ చేసుకోండి. రోడ్డు మీద ఎప్పుడైతే అంటే లైక్ కొన్ని సిట్యుయేషన్స్‌లో లైక్ ట్రాఫిక్‌లో తోలేటప్పుడు దగ్గరగా ఉండటం వేరు. బాగా ట్రాఫిక్ ఉంది. హైవేస్ మీద కూడా కొన్ని సార్లు ట్రాఫిక్ క్రియేట్ అవుద్ది. అప్పుడు తప్పనిసరిగా దగ్గరికి తోలాలి. కానీ ఒక స్పీడ్ అంటే ఖాళీ ఉన్న హైవేలో స్పీడ్ మెయింటైన్ చేస్తారు చూసారా? అప్పుడు మీరు ఆళ్ళని ఫాలో అవ్వొద్దు. స్లో అయిపోతున్నాము. అర్రే! వాళ్ళు ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నారు. మనం వెనకబడిపోతున్నాం. ఇలా ఆలోచించొద్దు. మేబీ ఆళ్ళకి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హమ్మయ్య! ఆళ్ళని ఫాలో అవ్వకపోవడమే మంచిదయిందనే ఒక ఫీలింగ్ వస్తది కదా! సో, హార్ష్ డ్రైవర్స్‌ని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవ్వద్దు. ఒకవేళ ఆళ్ళు మీ ఎనకొచ్చి హారన్ కొట్టేసి కంగారు పెట్టేస్తున్నా తప్పుకోండి. వాళ్ళకి సైడ్ ఇవ్వండి. ఇండికేటర్స్ ఎయండి లెఫ్ట్‌కి. లెట్ దెమ్ పాస్. మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో, ఇది మెయిన్. ఇలాంటి చిన్న చిన్నగా అనిపించొచ్చు ఇయన్నీ. సో, జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది పెద్దగా కనిపిస్తది. సో, మన దాకా రాకూడదు అని మనం అనుకుంటాము. మనం ఈ మిస్టేక్స్ చేస్తే మన దాకా గూడా వస్తది. సో, ఇవి మనం చేయకోకుండా ఉండటానికే ట్రై చేయాలి మాక్సిమం నేను చెప్పే ప్రతిది గూడా
మీరు ఆల్వేస్ గుర్తుంచుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే హ్యాపీ ఉంటది కార్ డ్రైవింగ్ అనేది. అండ్ దెన్ మొబైల్ యూసేజ్ వెరీ డేంజరస్ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు. అది నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఒక్కోసారి అంటే లైక్ నా మొబైల్ స్పీకర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. నేను మ్యూజిక్ కంట్రోల్ చేయడానికో లేదా ఏదో కాల్ వచ్చింది అప్పుడే చూద్దామని డ్రైవింగ్ చేస్తానే అంటే నాకు కాన్ఫిడెన్స్ నేనని కాదు చాలా మందిని చూసాను ఇది ఇలా చేయటము. కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లుంటదంటే ఐ కెన్ కంట్రోల్ నేను చేయగలను. నేను మల్టిపుల్ టాస్క్స్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటది. అది వెరీ రాంగ్. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటదంటే మనని డిస్ట్రాయ్ చేసేదాకా తీసుకెళ్ళిపోద్ది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్. ఎస్పెషల్లీ కార్ డ్రైవింగ్‌లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. వి కెనాట్ మేనేజ్ మల్టిపుల్ థింగ్స్ అట్ ఎ సేమ్ టైమ్. మగ పిల్లలు ఎస్పెషల్లీ దీనికి వర్కౌట్ అవ్వరు. అలానే ఆడపిల్లలు మల్టిపుల్ టాస్క్ చేయగలరు. అలా అని చెప్పి కార్ డ్రైవింగ్‌లో ఆళ్ళకి వర్కౌట్ అవ్వదు. సో, కార్ డ్రైవింగ్ అనేది ప్రాణాలని తీస్తది మిస్టేక్ జేస్తే. సో, దానివల్ల అది ఒక వెపన్ లాంటిది కారనేది. దానివల్ల టచ్ అయిందంటే స్మాష్ ఇకంతే అయిపోయినట్టే. సో, అందుకని జెప్పి మీరు కార్ డ్రైవింగ్ జేసేటప్పుడు మొబైల్ అనేది యూజ్ చేయొద్దు. నేనేం జేసేవాడినంటే మ్యూజిక్ కంట్రోల్ చేద్దామని ఇట్లా చూస్తా తోలటము, తర్వాత లేకపోతే కాలొచ్చింది ఏంటి కాల్ లేదా మెసేజ్ జేయటం సింగిల్ హ్యాండ్‌తో ఇట్లా జేసేవాడిని. తర్వాత నాకు రియలైజ్ అయ్యాను. ఆల్‌మోస్ట్ ఎలా అంటే లారీ వోడు సడెన్‌గా హైవేస్ మీదకొస్తారు కొన్ని కొన్ని చోట్ల పార్కింగ్ నుంచి లారీస్ ఇలా అప్పుడే ఆళ్ళు స్లోగానే వస్తారు. ఆళ్ళు స్పీడ్‌గా రారు. లారీస్ ఎప్పుడు స్లోగానే ఉంటాయి. మాక్సిమం ఎక్కడో కొంతమంది ఖాళీ ఉన్న లారీని ఫాస్ట్‌గా తోలుతుంటారు కదా! అయి కాదు నేను చెప్పేది. మాక్సిమం లోడ్ లారీలన్నీ స్లోగానే ఉంటాయి. అవే డేంజరస్. వాళ్ళు స్లోగా వస్తుంటారు. మనమేమో మొబైల్ చూస్తా ఎంతలో వస్తాడులే ఇతను తాబేలునును మనకి ఈ నక్క కథ కాదు కుందేలు కథ సారీ తాబేలు, కుందేలు కథ ఉంటది గదా! సో, ఆ కథలో తాబేలు స్లోగుంటది. కుందేలు ఫాస్ట్‌గుంటది. కానీ కుందేలెళ్లి ఓడిపోతది. ఫైనల్‌గా తాబేలు గెలుస్తది. సేమ్ అలానే తాబేలు స్లోగుంటదని జెప్పి మనం దాన్ని కన్సిడర్ జేయం. కానీ తాబేలే డేంజరస్ ఇక్కడ. అంటే లారీ వాళ్ళు ఈ స్లో వెహికల్సే డేంజరస్. సో, వీళ్ళు ఎప్పుడైతే స్లోగా వస్తుంటారో ఆటోస్ గాని సో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ లారీ వస్తుంది. మన ఎదురుగా ఒక కారుంది. వాడెదురుగా ఒక లారీ ఉందనుకుందాము. నేనిట్లా వచ్చేటప్పుడు ఈ లారీ వస్తుంది. ఈ కారు లెఫ్ట్ ఎళ్ళటానికి స్కోప్ లేదు. ఇతను స్లో అయిపోయాడు. సో, నేనిక్కడికెళ్ళిన తర్వాత నేను మొబైల్ అప్పుడే చూస్తున్నా గదా! నేను మొబైల్ ఇలా తీసి ఇలా చూసేలో కారు దగ్గరికెళ్ళిపోయింది. బ్రేక్ గట్టిగేస్తే చాలా దగ్గరికెళ్ళిపోయింది ఆల్‌మోస్ట్. అండ్ ఇది ఇలాంటిదే ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. అది నెక్స్ట్ టాపిక్‌లో చెప్తాను. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అంటే ఆల్‌మోస్ట్ వెహికల్ యూజ్ చేసేటప్పుడు అంటే ఒక లారీని ఇంకో లారీని గూడా ఇట్లానే దగ్గరికి అప్పటినుంచి నేనేం చేశా అంటే కార్ డ్రైవింగ్ మోడ్ పెట్టుకున్నాను ఐఫోన్‌లో. అదేం చేస్తుందంటే నేను డ్రైవింగ్ చేస్తున్నానని దానికి జీపీఎస్‌లో అర్థమవుతది. జీపీఎస్ ద్వారా అది ఐడెంటిఫై చేసి వెంటనే ఆహ్, డ్రైవింగ్ మోడ్ ఎనేబుల్ అయిపోతది. ఫోకస్ మోడ్. సో, నాకది నేను ఓపెన్ చేయాలన్నా ఐయామ్ నాట్ డ్రైవింగ్ అని ఒక ఆప్షన్ వస్తది. అది క్లిక్ చేస్తేనే అది ఓపెన్ అయితది. అంటిల్ దెన్ అది ఓపెన్ అవ్వదు. సో, నేను మోస్ట్‌లీ మొబైల్ మా వైఫ్‌కి ఇచ్చేస్తా. ఒకవేళ మా వైఫ్ ఉంటే లేకపోతే దూరంగా పెట్టేస్తా మొబైల్. మొబైల్ అయితే అసలు ఈ మధ్య యూజ్ చేయటం లేదు. అండ్ ఒకప్పుడు మ్యూజిక్ భయంకరంగా పెట్టి వినేవాడిని. ఎక్కువ లౌడ్ నాయిస్ పెట్టి అంటే బోర్ కొట్టకూడదు ఇట్లా అని. ఆ లౌడ్ నాయిస్ గూడా ఎలా అంటే దానికి బాగా అడిక్ట్ అయిపోయి ఆ మ్యూజిక్‌కి ఫోకస్ అనేది తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి. నేను ఫోకస్ పెరుగుతుందనుకుంటున్నాం. కానీ ఫోకస్ తగ్గిపోతది మ్యూజిక్ ఎక్కువ వింటా ఉంటే. మనకు ఒక్కోసారి ఎనక హారన్ సౌండ్స్, చిన్న చిన్న సౌండ్స్ వెహికల్‌లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, పంక్చర్ పడినా ఇలాంటివి గూడా మనం సెన్స్ చేయలేము. వెహికల్‌లో ఏదైనా నాయిస్ వచ్చినా గాని సెన్స్ చేయలేము. ఆ లౌడ్ నాయిసెస్ వల్ల. సో, వెహికల్ యొక్క కండిషన్ సౌండ్స్ ద్వారా గూడా తెలుస్తది. ఏదైనా ఇష్యూ ఉన్న బేరింగ్స్ గాని, ఎక్కడైనా ఇష్యూ ఉన్న సౌండ్స్ ద్వారా మీకు అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా లీక్ అవుతున్నా గాని మీకు తెలుస్తది. సెన్సెస్ అనేవి ఫాస్ట్‌గా ఉంటాయి. మీకు ఈ మ్యూజిక్ ఇంటే ఆ సెన్సెస్ అనేవి పోతాయి. ఫోకస్ అంతా ఒక డ్రామాటిక్‌గా నడుస్తుంటదనమాట. వేరే యావిగేషన్‌లో ఆలోచించడం ఇలా జరుగుతుంటది. సో, ఫోకస్ అంతా మాక్సిమం మీకు రోడ్ మీదే ఉండాలి. మీ వెహికల్‌లో ఉన్నంత సేపు, మీరు డ్రైవింగ్ చేసేంత సేపు. ఒకవేళ మీరు డ్రైవింగ్ చేయకపోయినా మీ పక్కన వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నా అతన్ని డిస్ట్రాక్ట్ చేయకోకుండా మెయిన్ ఫోకస్ అంతా తనది కూడా రోడ్డు మీద ఉండేటట్టు చూసుకోవాలి. అదే మీ బాధ్యత. ఎందుకంటే మీరు కూడా వెహికల్‌లో ఉన్నారు కాబట్టి.
సేమ్ ఫోను కాల్స్‌కి కూడా అదే వర్తిస్తది. ఎక్కువ ఫోను కాల్స్ మాట్లాడటం అలవాటైనోళ్ళు గూడా కారు తోలేటప్పుడు డిస్ట్రాక్షన్ ఎక్కువవుతారు. ఆ టాపిక్స్ రకరకాల టాపిక్స్ మాట్లాడుతుంటారు కాల్స్‌లో. సో, అలాంటప్పుడు డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. సో, ఫోను కాల్స్ గూడా మాక్సిమం ఆగి మాట్లాడటానికి ట్రై చేయండి. ఆ ఆగటం గూడా ఎక్కడ పడితే అక్కడ కారు ఆపి మాట్లాడుకోకుండా అసలు హైవేకి సంబంధం లేకుండా చాలా దూరంగా ఎళ్లి ఆపి మాట్లాడి మళ్ళీ స్టార్ట్ అవ్వడం బెటర్ ఎమర్జెన్సీ అయితే. లేదు అనుకుంటే మాక్సిమం కాల్స్ అది ఎమర్జెన్సీ గాదు, వేస్ట్ కాల్స్ అనుకుంటే అవాయిడ్ జేసేయండి. ఇగ ముచ్చట్లు మాట్లాడే కాల్స్ అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి. ఖాళీ ఉన్నప్పుడు మాట్లాడుకోండి తప్ప, డ్రైవింగ్ చేసేటప్పుడైతే మాక్సిమం మాట్లాడొద్దు. ఎందుకంటే మీ ఫోకస్ అనేది డిస్ట్రాక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు లైక్ కొంచెం సేపు బావుంటారు. కొంచెం సేపు కొట్టుకుంటారు. ఇలాంటప్పుడు ఏమైతదంటే ఆహ్, అది ఎక్కడి దాకైనా తీసుకుపోవచ్చు. చిన్న ఆర్గ్యుమెంట్ అయితే ఓకే. ఆర్గ్యుమెంట్ ఫైట్‌కెళ్ళి ఆ ఫైట్ చాలా పీక్స్‌కెళ్ళిపోద్ది. అలాంటప్పుడు ఏంటంటే కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువుంటది. సో, డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఆ టైంలో ఏదైనా చేసేద్దాము అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తది. అంటే లైక్ అది రాంగ్ మనం జేసేది లైఫ్‌కి ఇంపాక్ట్ అవుతది. ఏమి ఆలోచించరు. ఆ టైంలో ఫైట్ మోడ్‌లో ఉంటది బ్రెయిన్. సో, ఎంతకైనా తెగిచ్చేస్తారనమాట. సో, ఆర్గ్యుమెంట్ అనేది కార్‌లో ఉన్నప్పుడు చెయ్యొద్దు. స్టార్ట్ మీరు జేయొద్దు. మీ పక్కనోళ్ళని గూడా చేయనివ్వద్దు. ఒకవేళ ఆళ్ళు చేసినా గాని కూల్ అయిపోవటానికే ట్రై చేయాలి. ఆళ్ళని కూల్ జేయడానికి లేదు ఆళ్ళు అవ్వట్లేదంటే పక్కకాపి కొంచెం బ్రేక్ తీసుకొని ఒక టీ తాగో, లేకపోతే ఒక డ్రింక్ తాగో కొంచెం సేపు కూల్‌గా ఉండి దెన్ స్టార్ట్ చేయండి మళ్ళీ. ఆర్గ్యుమెంట్ గాదు డ్రైవింగు. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవ్వదు. డ్రైవింగ్ జేయలేరు. డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఇది నేను చాలా నా పర్సనల్‌గా గూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఈ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోయి దగ్గర దగ్గర లారీ దగ్గర దగ్గర దాకా ఎళ్ళిపోయాను. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా ఉంటాయన్నమాట. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు అది ఎవరితో అయినా సరే, అది మొబైల్‌లో అయినా సరే, ఈవెన్ కాల్స్‌లో అయినా సరే ఆర్గ్యుమెంట్ చేయొద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంటది. ఆహ్, అండ్ ఇందాకడ చెప్పేటప్పుడు నైట్ డ్రైవింగ్స్ ఎందుకు చేయొద్దని చెప్తున్నాం కదా! రీసెంట్ మీరు ఇన్సిడెంట్స్ చూసినా గాని ఓఆర్ఆర్ మీద మాక్సిమం జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ ఒక లారీనొచ్చేసి ఒక ఫ్యామిలీ 6 మెంబర్స్ ఫ్యామిలీయో, 7 మెంబర్స్ ఫ్యామిలీ ఎళ్లి గుద్దింది ఎనక నుంచి. ఆగున్న లారీనే. అది జరిగింది ఎర్లీ మార్నింగ్ టైమే. ఐ మీన్ 6 బిఫోర్ అంటే 3 ఏఎం టు 6 ఏఎం మధ్యలోనే జరిగింది ఆ ఇన్సిడెంట్. అండ్ ఒక మూవీ యాక్టర్స్ ఆళ్ళ ఫ్రెండ్ క్రెటాలో యేసుకొనెళ్ళి లారీని ఎనక నుండి గుద్దారు. అది గూడా సేమ్ అదే టైంలో జరిగింది. సో, స్లో మూవింగ్ వెహికల్స్‌ని స్పీడ్‌తో ఎళ్లి బ్రేక్ కొడతాంటే వర్కౌట్ అవ్వదు. అది మన కంట్రోల్‌లో ఉండదు. సో, సమ్‌టైమ్స్ ఇట్లా లారీస్ ఆగిపోయి ఉంటాయి మీకు వెహికల్స్. అది నైట్ టైమ్ అందుకే నైట్ డ్రైవింగ్ ఎందుకొద్దంటున్నా అంటే, ఆళ్ళకి బ్రేక్ డౌన్ అవ్వచ్చు. రోడ్డుకి అడ్డంగా బ్రేక్ డౌన్ అవ్వచ్చు ఆళ్ళకి. సమ్‌టైమ్స్ కొన్నైతే నేను చూసిన ఇన్సిడెంట్స్ అయితే రోడ్డుకి అడ్డంగా ఆగిపోయి ఉంటది. వాడికి ఎనక టెయిల్ లైట్స్ ఉండవు. రియర్ టెయిల్ లైట్స్ ఉంటాయి గదా! రెడ్ కలర్‌లో ఎలిగేయి. అయ్యేముండవు. లారీ వాళ్ళ దగ్గర లైక్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. అలర్ట్ ఇవ్వటానికి బోర్డ్స్ ఇవేమి పెట్టుకోరు ఆళ్ళు. జస్ట్ ఒక ఏంది చెట్ల దగ్గర నుంచి ఆకులు తీసుకొచ్చి ఎనక తగిలిస్తారు. అదేందో మరి నాకు అర్థం కావట్ల. ఏమో ఆర్‌టీఓ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టాలి గదా! ఇవి కొన్ని మినిమమ్ ఎమర్జెన్సీ కిట్ పెట్టుకోవాలి. ఇలాంటివి ఉండాలి. క్యారీ చేయాలి అని చెప్పాలి గదా! ఆళ్ళకి. పెద్ద పెద్ద వెహికల్స్ వాళ్ళకెందుకు చెప్పరో నాకర్థం గాదు. దాన్ని మనం ఫైట్ జేయలేం. సో, మనం అందుకే నైట్ డ్రైవింగ్ మోస్ట్‌లీ అవాయిడ్ చెయ్యండి. డే టైమ్ అయితే అక్కడ లారీ ఆగుందని కనిపిస్తది. సమ్‌టైమ్స్ డే టైమ్‌లో గూడా అది స్లోగా మూవ్ అవుతుందనిపిస్తది వెహికల్. కానీ అది ఆగిపోయిందన్న విషయం దగ్గర దాకా ఎళ్ళేదాకా తెలీదు. సో, అందుకే పెద్ద వెహికల్స్ కనపడినప్పుడు స్లో అయిపోండి. సో, బ్రేక్ పడదు అప్పటికప్పుడు ఎళ్లి కొట్టేస్తే బ్రేక్ అంటే అవ్వదు. ఎనక వెహికల్ వచ్చి గుద్దొచ్చు. ఏదైనా జరగొచ్చు. మనం అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా బ్రేకేసి మంద పడిన ఎనకోడిది పడకపోవచ్చు కదా! సో, అందుకని జెప్పి వెహికల్స్ కంట్రోల్ జేయటం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోదొచ్చేసి ఎమర్జెన్సీ కిట్ వచ్చేసి చాలామంది మెయింటైన్ జేయటం లేదు. ఆహ్, అది పంక్చర్ కిట్ అయ్యుండొచ్చు, లేకపోతే ఎగ్జాస్టర్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ అయ్యుండొచ్చు.
ఇంకా కొన్ని కొన్ని ఎమర్జెన్సీ కిట్స్ లైక్ గ్లాస్ బ్రేక్ జేసేదుంటది. అది కానీ తర్వాత మన సీట్ బెల్ట్ కట్ చేసేది 2 కలిపొస్తది గ్లాస్ బ్రేక్ జేసేది. ఇవి ఎమర్జెన్సీ కిట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ అయితే చిన్న సైజ్‌లో ఒస్తాయి. అవి పెట్టుకోండి. ఎందుకంటే సడెన్‌గా ఫైర్ వచ్చింది. దాన్ని మనం అది ప్రిడిక్ట్ చేయలేము. ఇంజిన్ హీట్ ఎక్కుతుందనేది ఇక్కడ సెన్సార్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తది. లేదనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ కార్స్‌కైతే ఆ సెన్సార్స్ ద్వారా తెలుస్తది. కొన్ని తెలియకపోవచ్చు కూడా. ఈవెన్ ఎలక్ట్రిక్ కార్స్ గూడా సడెన్‌గా బర్న్ అయిపోతున్నాయి. ఆ ఎక్స్‌టింగ్విషర్ ఉంటే కొంతవరకు మనం ఎస్కేప్ అయ్యేంత వరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ మాక్సిమం ఉంచుకోవడం బెటర్ గదా! అండ్ పంక్చర్ కిట్ ఒకటుంటే బెటర్. ఎమర్జెన్సీ అక్కడ ఎవ్వరు లేరు. పంక్చర్ ఏసుకోవటానికి అంటే మనమే ఏసేసుకునే విధంగా బెటర్ ఉంటే. అండ్ గ్లాస్ బ్రేక్ ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ అవ్వట్లే యాక్సిడెంట్ అయిందన్నప్పుడు గ్లాస్ బ్రేకర్ ఉండాలి. అది సీట్ బెల్ట్ కట్ చేయడానికి అయి ఉండాల్సిందే. ఈ కిట్ అనేది అవసరం లేదని అనుకోవద్దు. అవసరపడొచ్చు. ఉపయోగం లేకపోయినా ఉంచండి కార్‌లో. అండ్ కార్‌లో ఎక్స్‌పెన్సివ్ థింగ్స్, అన్నెసెసరీ థింగ్స్ క్యారీ చేయొద్దు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే కార్‌లో అన్నీ పెట్టేస్తారు. ఎక్కువ పెట్టుకోవద్దు. ఏదైతే కార్‌లో ఎమర్జెన్సీకి ఉపయోగపడతాయో అవి వరకే క్యారీ చేయండి. ఫుడ్ పెట్టొద్దు. రాట్స్ వస్తాయి ఫుడ్ ఉంటే. అది ఇంత చిన్న స్మెల్ వచ్చిన ఫుడ్ రిలేటెడ్ ఇష్టం వచ్చినట్టు తినేసి పడేసిన చిన్న ఇంత పలుకున్నా గానీ రాట్స్ ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఉంటది. సో, మాక్సిమం పెట్టొద్దు. ఎందుకంటే అవి వైర్స్‌ని కొరికేస్తాయి. రాట్స్ ఏం చేస్తాయంటే వాటికి వన్స్ లోపలికొచ్చిన తర్వాత వాటికి ఫుడ్ దొరకలేదంటే ఆకలిలో ఉండటం వల్ల అవి సీట్స్‌ని కొరకొచ్చు, వైర్స్‌ని కొరకొచ్చు. వన్స్ కార్‌లో ఏదన్నా డిస్టర్బ్ అయిందంటే అది మళ్ళీ తిరిగి రాదు. మొత్తం చాలా ఖర్చయిపోతది. లాక్స్‌లో ఖర్చు పెట్టాల్సొస్తది. సో, మోస్ట్‌లీ ఫుడ్ అయితే పెట్టుకోవద్దు కార్‌లో. ఎమర్జెన్సీ కిట్‌నే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ హైవేస్‌లో గాని మీరు స్మాల్ టౌన్స్‌లో ఉన్నారు అంటే మీకు క్రాస్ రోడ్స్ ఒస్తాయి. క్రాస్ రోడ్స్ ఎస్పెషల్లీ క్రాస్ రోడ్స్ దగ్గర ఇష్టం వచ్చినట్టు క్రాస్ చేస్తుంటారు వెహికల్స్ వోళ్ళు. కొంతమంది బైకర్స్ అయితే అసలు ట్రాక్టర్స్ గాని అసలు చూసుకోరు. కొంతమంది క్రాస్ రోడ్స్ దగ్గర ట్రాక్టర్స్ రాంగ్ రూట్స్‌లో రావటం ఇలా చేస్తుంటారు. సో, మీరు ఆళ్ళకి ఎదురెళ్ళటం గాని, హార్న్ కొట్టి వాళ్ళని ప్రొవోక్ చేయడం చేయొద్దు. ఎందుకంటే వి కెనాట్ కంట్రోల్ అదర్ వెహికల్స్. ఇది మీ బ్రెయిన్‌లో ఎప్పుడు ఉండాల్సిన విషయము. సో, మనము క్రాస్ రోడ్స్ వస్తున్నాయంటే మాక్సిమం స్లో అయిపోవాలి. మీకు సిగ్నల్స్ గూడా ఉంటాయి. యెల్లో కలర్ సిగ్నల్ అవి పెడతారు. ఇండికేటర్స్ ఉంటాయి. చూసుకోండి. మీరు అబ్జర్వ్ చేసుకోండి. హ్మ్. మాక్సిమం స్లో అయిపోండి. ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు క్రాస్ రోడ్స్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది చేసేది టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి గదా! అంటే డీప్ లెఫ్ట్, డీప్ రైట్ ఇలాంటి చోట క్రాసింగ్ చేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ అసలు. కంట్రోల్ చేయలేము ఆ టైంలో. ఇప్పుడు వాడు ఎదురుగా ఒక వెహికల్ వస్తది. టర్నింగ్ పాయింట్‌లో అని ఆడ బ్రెయిన్‌లో ఉండదు. మీకు లెఫ్ట్‌కెళ్ళటానికి స్కోప్ లేదనుకోండి. వాడికి లెఫ్ట్‌కెళ్ళటానికి స్కోప్ లేదనుకుందాం. మాక్సిమం డ్రైవింగ్ స్కూల్‌కెళ్ళినప్పుడు ఏం నేర్పిస్తారంటే మీకు లైక్ లే లేన్ డిసిప్లిన్ అనేది ఫస్ట్ ఫాలో అవ్వమంటారు. లేన్ డిసిప్లిన్ ఎందుకు ఫాలో అవ్వమంటారంటే, మీ లేన్‌లో మీరున్నంత వరకు సేఫ్ ఉంటది. అది గూడా మీకు లైన్స్ ఉంటాయి గదా! ఈ లైన్స్‌కి దగ్గరుండండి. ఒకవేళ డివైడర్ ఉంటే డివైడర్‌కి దగ్గరలో ఉండండి. లేదా లైన్స్ ఉన్నాయి మీకు. ఆ లైన్స్‌కి దగ్గరుండండి. అంటే మోస్ట్‌లీ రైట్ సైడ్ ఆక్యుపై చేయండి అని జెప్తారు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ స్పేస్ అనేది ఎమర్జెన్సీ స్పేస్. అది ఎదుటి వెహికల్ క్రాస్ చేయటానికి స్పేస్ గాదు. అది ఎమర్జెన్సీ స్పేస్. ఇన్ కేస్ మీ ఎదురుగా వెహికల్ ఒస్తుంది. వాడు మీకు స్పేస్ ఇవ్వటం లేదు. మీ లేన్ ఆక్యుపై చేశాడు అనుకున్నప్పుడు మీకు తప్పించుకోవటానికి లెఫ్ట్‌లోకి ఎళ్ళాల్సుంటది. ఆ స్పేస్ అనేది అది మనం రిజర్వ్ చేసి పెట్టుకునే స్పేసు. అంతేగాని ఎనక వచ్చే వెహికల్ క్రాస్ చేయటానికో, లేపోతే ఎదుటోడు మన పక్క నుండి ఎళ్ళటానికో గాదు. సో, ఈ స్పేస్ అనేది ఉంచుకోవాలి. సమ్‌టైమ్స్ రోడ్స్ వెరీ నారో ఉంటాయి. అలాంటప్పుడు అంత స్పేస్ ఇవ్వటానికి గూడా స్కోప్ ఉండదు. కిందకి దిగటానికి గూడా స్కోప్ ఉండదు. అలాంటి రోడ్స్‌లో కూడా టర్నింగ్ పాయింట్స్ దగ్గర క్రాస్ చేస్తుంటారు. వాళ్ళని మనం ఏం చేయగలము? అందుకే మనం టర్నింగ్ పాయింట్స్‌లో ఉన్నప్పుడు మనం క్రాస్ చేయకూడదు. ఒకేళ ఎవడన్నా క్రాస్ చేస్తున్నారు అనిపిస్తే కంపల్సరీ ఒకవేళ అనిపించకపోయినా ప్రిడిక్ట్ చేసి హార్న్ కొట్టాలి. చాలా లౌడ్ హార్న్, చాలా స్ట్రాంగ్‌గా హార్న్ కొట్టాల్సిందే. టర్నింగ్ పాయింట్స్‌లో ఉన్నప్పుడు. టర్నింగ్ పాయింట్స్‌లో హార్న్ కొట్టాను, నేను కూల్‌గా ఉంటాను, వస్తే వచ్చింది ఆడే తప్పుకుంటాడంటే తప్పుకోలేడు. వాడు
ఆడు 60 మీద ఉండొచ్చు, 100 మీద గూడా ఉండొచ్చు టర్నింగ్ పాయింట్ మీద. వాడిష్టం వాడి వెహికల్ ఆడు తాగేసి కూడా ఉండొచ్చు. ఆడిని మీరు కంట్రోల్ జేయలేరు గదా! అలాంటప్పుడు ఏం జేస్తారు? వచ్చి గుద్దిన తర్వాత ఇంపాక్ట్ జరిగిన తర్వాత బాధపడే ఉపయోగం లేదు. అండ్ టర్నింగ్ పాయింట్స్‌లో మాక్సిమం క్రాస్ చేయటాన్ని అవాయిడ్ చెయ్యండి. అసలొద్దు క్రాసింగ్ టర్నింగ్ పాయింట్స్‌లో మాక్సిమం స్లో అవ్వండి. ఏమైతది మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతది. మన జీవితంలో స్లోగా ఎళ్తే ప్రాబ్లమ్ ఏం లేదు గదా! ఆ జర్నీని ఎంజాయ్ చేయండి. కొన్ని జర్నీస్ ఎంజాయ్ జేయలేము అదొక వేరే విషయం అనుకోండి. కానీ మాక్సిమం అవాయిడ్ చేయండి టర్నింగ్ పాయింట్స్. అది నా యొక్క స్ట్రాంగ్ అడ్వైస్ ఇది గూడా. అండ్ సీట్ బెల్ట్ పక్కా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ మన ఇవన్నీ దాటుకొని ఈ కేర్స్ అన్నీ తీసుకొని గూడా స్టిల్ మన ఎవడన్నా వచ్చి గుద్దినా, మనం వెళ్లి పొరపాటున ఎవరినైనా గుద్దుకున్నా, ఆ ఇంపాక్ట్ అనేది లైక్ వెహికల్ నుంచి బయటికెళ్ళి పడిపోతారు ఒక్కొక్కసారి. ఎస్పెషల్లీ పాసెంజర్ సీట్‌లో ఉన్నోళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే. సో, కంపల్సరీ సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాల్సిందే. సో, ఆ ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్ ఉంటదో చెప్పలేం గాబట్టి అండ్ మనం సేవ్ అవ్వాలి. ఇప్పుడొచ్చే అడ్వాన్స్‌డ్ కార్స్‌లో అయితే ఎయిర్ బెలూన్స్ చాలా మంచిగా ఇస్తున్నారు గాబట్టి, మంచి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి గాబట్టి, సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎక్కువ సేవ్ అవ్వడానికి స్కోప్ ఉంటది మాక్సిమమ్. సో, సీట్ బెల్ట్ అనేది పెట్టుకోండి. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళుంటారు చాలామంది. సీట్ బెల్ట్ పెట్టుకోవటం అంటే అదొక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటారు. కంఫర్ట్ ఉండదనుకుంటారు. అలా ఉన్నోళ్ళకి కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టండి. సో, లావుగున్నాము, సీట్ బెల్ట్ ఇబ్బందిగుంది అయ్యేమొద్దు. సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాల్సిందే. కార్‌లో కూర్చున్నామంటే కార్ ఈజ్ ఆల్‌వేస్ డేంజరస్ తేడా వస్తే అని గుర్తుంచుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టాల్సిందే. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది చాలా మందికి న్యూ బోర్న్ కిడ్స్ ఉంటారు. బేబీ బాయ్స్, బేబీ గర్ల్స్ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని నార్మల్ సీట్స్‌లో కూర్చోబెట్టేస్తారు. లేతే పెద్దవాళ్ళు ఆళ్ళ చేతిలో పట్టు కూర్చుంటారు. అది చాలా డేంజరస్. వాళ్ళకంటూ స్పెషల్ సీట్స్ ఉంటాయి. అవి ఎంతో ఉండవు. 5,000-10,000 మధ్యలో ఉంటాయి. మీరు లాక్స్ పెట్టి కార్ కొంటారు గదా! ఒక 5,000-10,000 ఇన్వెస్ట్ చేయడానికి అంత నొప్పేంటో నాకు అర్థం కావట్లేదు. ఆ సీట్ వాళ్ళకంటూ ఒక డెడికేటెడ్ సీట్ అనేది అలొకేట్ చేయడానికి ఏం ప్రాబ్లమో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే పిల్లలు అంత కష్టపడి 9 మంత్స్ క్యారీ చేసి కని రిస్క్‌లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? నాకు తెలియక అడుగుతా. అంటే అంత ఫ ఆ 10,000 అంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌గా అనిపిస్తుందా వాళ్ళ లైఫ్ ముందు? ఏమి అవ్వక్కర్లేదు. చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు గదా! ఏదైనా జరగొచ్చు ఆ టైంలో. నాకు తెలిసినోళ్ళకే చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. నేను చెప్పకూడదు గానీ, కొన్ని లైక్ ఇప్పుడు జనరేషనోళ్ళకి ఎట్లా అయిపోయిందంటే, సరైన కాల్షియం అందట్ల బాడీకి. డి విటమిన్ లేదు. సో, బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతున్నాయి అందరు. ఈవెన్ నా పర్సనల్‌గా నాకు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చెప్పలేను. టెస్ట్ చేయిస్తేనే తెలుస్తది. ఎంతమంది టెస్ట్ చేయిస్తున్నారు బోన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందనేది. సో, బోన్స్ అనేవి ఐరన్ రాడ్స్ లాగా స్ట్రాంగ్‌గా ఉంటాయని జెప్తారు గానీ, రియల్‌గా ఇప్పుడైతే ఎవరికీ అంత స్ట్రాంగ్‌గా ఉండట్లేదు. వీక్ అయిపోయినియి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్ట్ లైట్‌గా టచ్ అయినా గానీ బోన్స్ ఈజీగా క్రాక్ అయిపోతున్నాయన్నమాట. జస్ట్ లైక్ చాలా వీక్ అయిపోతున్నాయి అందరియి. సో, అందుకని ఆ స్మాల్ ఇంపాక్టే గాని అయినా సరే బోను ఫ్రాక్చర్ అయిందంటే లైఫ్ అంతా సఫర్ అవ్వాల్సొస్తది. సో, ఆ రిస్క్ తీసుకోవద్దు. ఆ సీట్ బెల్ట్ పెట్టుకోండి, స్లోగా ఎళ్ళండి. అండ్ దెన్ చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్. బేసిక్‌గా మనం వాతావరణంలో మార్పుల్ని తొందరగా ప్రిడిక్ట్ చేయలేము. కానీ మన ముందు జరిగే మార్పుల్ని మనం ప్రిడిక్ట్ చేయగలం గదా! సో, ఈ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈవెన్ వెదర్ రిపోర్ట్స్‌లో గూడా ఒక టౌన్‌లో పడొచ్చు వర్షం, ఒక టౌన్‌లో ఎండుండొచ్చు. మనం ఒక 300 కిలోమీటర్స్ టు ఒక 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నామంటే, ఆ మధ్యలో వాతావరణం ఎలా అయినా మార్పు చెందొచ్చు. సో, ఆ మార్పుకి తగ్గట్టు మన డ్రైవింగ్ గూడా మార్పనేది చెందాలి. లేదు నేను ఎక్స్‌పర్ట్‌ని. నేను వర్షం కురుస్తున్న 100 మీద దోలుతా. కార్ కంట్రోల్ చేయగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పనికిరాదు. వర్షం కురుస్తుంది, లేకపోతే వడగళ్ళ వాన కురుస్తది. ఒక్కొక్కసారి భయంకరంగా కురుస్తది. అసలు మనకు ముందేముందో గూడా కనపడని సిట్యుయేషన్స్ ఒస్తాయి. డ్రైవింగ్ ఎస్పెషల్లీ హైవేస్ అయితే చాలా ఘోరంగుంటాయి. కొన్ని చోట్ల రోడ్ లాగానే కనిపిస్తది. అక్కడ ఒక పెద్ద గుంతుండొచ్చు. అప్పుడే ఫ్రెష్‌గా గుంత పడుండొచ్చు గూడా. లేదనుకుంటే
సాఫ్ట్‌గా అయిపోయి రోడ్ స్కిడ్ అవ్వచ్చు. మీ టైర్స్ ఎంత కొత్తవైనా, ఎంత పర్ఫెక్ట్ టైర్స్ అయినా, అక్కడ రోడ్ సరిగ్గా లేదనుకోండి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదు అనుకుంటే అక్కడ వాటర్ ఎక్కువుండి మీ వెహికల్‌ని ఒక పక్కకి లాగేసేయొచ్చు. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను ఫేస్ చేశాను. అది వర్షం ఎక్కువుండి ఈవెన్ హైవే అది చాలా పర్ఫెక్ట్ హైవే. అక్కడ వాటర్ నిలవున్నాయని గూడా తెలీలా. నైట్ డ్రైవింగ్ అందులో మేము జేసింది. సో, అక్కడ చాలా వాటర్ ఉన్నాయి అక్కడ. సో, మేమెళ్ళి 80 స్పీడ్‌లో ఎళ్తున్నాము. ఒక పక్కకి లాగేసింది వెహికల్‌ని. వి కుడ్ నాట్ అంటే మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదది ఇట్లా జరుగుద్దని. అదే మరి ఎక్స్‌పెక్ట్ చేయకపోవటమే యాక్సిడెంట్. ప్రిడిక్ట్ చేయకపోవటమే యాక్సిడెంట్. ఇప్పుడు నేను చెప్పే ప్రతిది గూడా దీస్ ఆర్ నాట్ రూల్స్. ఇవి మన లైఫ్‌ని సేవ్ చేసే సూత్రాలనుకోండి మీరు అంతే. మన ప్రాణాన్ని సేవ్ చేయాలనుకుంటే ఇవన్నీ బ్రెయిన్‌లో పెట్టుకోవాలి ఆల్‌వేస్. అంటే ఈ ఎక్స్‌పీరియన్సెస్ నేనేవైతే చెప్తున్నానో ఇలా చేస్తే ఇలా జరుగుద్ది అనేది, ఇది ఎక్స్‌పీరియన్సెస్ చేసే విషయాలు కాదు. ఈటిల్లో నేను కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. యాక్సిడెంట్ అనేది నేను ఎక్స్‌పీరియన్స్ చేయకూడదు. చెయ్యను కూడా. చేయాలని ఎవరు చేయాలని నేను అనుకోవట్లేదు గూడా. అందుకే ఇవి నేను చెప్తున్నాను. సో, ఎందుకంటే ఎక్స్‌పీరియన్సెస్ చేసే విషయాలు గాదు యాక్సిడెంట్ అనేది. అవి ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత చాలా బిట్టర్ ఉంటది. ఆల్రెడీ మనం చాలా మందిని చూస్తున్నాం గూడా. మనకు తెలిసినోళ్ళనే మనం చాలా మందిని జూస్తున్నాము. బాధపడినా ఉపయోగం లేదు. సో, ఆ ఇంపాక్ట్ మన డ్రైవింగ్ ఇంపాక్ట్ మన మీద మాత్రమే పడదు. మన ఫ్యామిలీ మెంబర్స్, మనతో పాటు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ మీద గూడా పడొచ్చు. మనం సేవ్ అయ్యి వాళ్ళకి ఇంపాక్ట్ అయినా మనమే బాధపడాల్సుంటది. ఒక చెప్పా గదా! బాడీలో పెద్ద మేజర్ ఇంపాక్ట్ ఏం జరగక్కర్లా. ఒక బొటనవేలు ఇంపాక్ట్ అయితే చాలు. సో, వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ చేసినోళ్ళం అవుతాము. సో, అందుకనే రెస్పాన్సిబుల్‌గా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు. అండ్ ఇంకొకటి కొన్ని బేసిక్ థింగ్స్ గూడా ఉంటాయి. ఎస్పెషల్లీ కార్ యూజ్ చేసేవాళ్ళు హైవేస్ మీద ఉన్నప్పుడు ఇండికేటర్స్ ఆన్ చేస్తాము. ఎమర్జెన్సీ ఇండికేటర్స్ అంటే పార్కింగ్ ఇండికేటర్స్ ఆన్ చేస్తాము. అలాంటప్పుడు ఏమైతదంటే అంటే ఎనకైన వెహికల్ వచ్చినప్పుడు గానీ వాళ్ళు చూసుకుంటారని మనం ఆన్ చేస్తాము. ఎక్కడ పడితే అక్కడ ఆపొద్దు వెహికల్. మీరు ఆగాలి అనుకుంటే కంప్లీట్‌గా అంటే ఆహ్, ఆహ్ ఆ హైవేకి, ఆ రోడ్‌కి సంబంధం లేకుండా ఒక ఖాళీ స్పేస్‌లో ఎళ్లి ఆపుకోండి. అప్పుడు ఇండికేటర్స్ ఎయకపోయినా నో ప్రాబ్లము. అక్కడ వెహికల్ మీరు అడ్డం లేరు గాబట్టి. మెయిన్ రోడ్‌లో ఆపి ఇండికేటర్స్ ఎసినా ఉపయోగం లేదు. సమ్‌టైమ్స్ హిట్ చేయొచ్చు. ఎమర్జెన్సీలో ఆపటం వేరు. ఎమర్జెన్సీ లేకపోయినా గానీ మరీ రోడ్ మీద ఆపేసి వెళ్తుంటారు. అలాంటప్పుడు వెహికల్ అక్కడ ఆగుందనేది మీరు ఇండికేటర్స్ ఎసినా అది అర్థం కాకపోవచ్చు. లేదా స్పీడ్ కంట్రోల్ అవ్వక అక్కడ అతనికి స్కోప్ లేక వచ్చి గుద్దొచ్చు మీ వెహికల్‌ని. ఇది ఇలాంటి చిన్న చిన్నవి టేక్ కేర్ జేయాలి. అండ్ ఇండికేటర్స్ కార్ ఆన్ చేసి వేయటం వేరు. కార్ ఆన్ ఇంజిన్ ఆన్ లేకుండా జస్ట్ బ్యాటరీ మీద ఎప్పుడు వేయొద్దు. ఇండికేటర్స్ గానీ, ఏసీ గానీ ఏదన్నా రిలేటెడ్ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే అవి ఆన్ చెయ్యొద్దు. ఎందుకంటే బ్యాటరీ పవర్ అనేది దిగిపోతది. అప్పుడు కార్ ఆన్ గూడా కాదు. ఇది మీరు ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నాము. అక్కడేమి మీకు గ్యారేజెస్ లేవు, సర్వీస్ సెంటర్స్ లేవు అనుకున్నప్పుడు ఇలాంటి కేర్స్ తీసుకోవాలి. ఇంజిన్ ఆన్ అవ్వదు. మాకు తెలిసినోళ్ళే చాలామంది ఇవి ఫేస్ చేశారు. ఇంజిన్ ఆన్ అవ్వదు. అలాంటప్పుడు బ్యాటరీ రీప్లేస్ అయినా చేసి ఆన్ జేయాలి. లేదంటే దానికి ఛార్జింగ్ బెట్టైనా ఆన్ జేయాలి. లేదా సెకండ్ గేర్‌లో పెట్టి ఎవరన్నా ఎనక నుండి తోసి లేదా డౌన్ ఉంది అక్కడ తోస్తే ఆన్ అవుతది. అవి కూడా అంత దాకా సిట్యుయేషన్ తెచ్చుకోవద్దనే జెప్తాను. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందే కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ చెప్పా గదా! కార్‌లో మనం డ్రైవింగ్ సీట్‌లో ఉన్నాము. లేదు మనం ఎక్స్‌పర్ట్‌లు అంటే కార్‌లో మనకి ఐడియా ఉంది. మనం కార్‌లో ఉన్నంత సేపు కార్‌లో జరిగే అన్నిటిని మనం మాక్సిమం చేయడానికే ట్రై చేయాలి. ఎస్పెషల్లీ పాసెంజర్ సీట్స్‌లోంచి దిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే, మనం దిగాలనుకున్నా ఎక్కడ పడితే అక్కడ ఆపేసి దిగొద్దు. పర్ఫెక్ట్ పార్కింగ్ ప్లేస్ చూసుకొని ఆపి అప్పుడు దిగండి. అండ్ రెండోదొచ్చేసి డోర్స్ ఫాస్ట్‌గా తెరిసేయొద్దు. మ ఎవరన్నా మనుషులున్నారా చుట్టూ? వాళ్ళకి డోర్ తగులుద్దా? లేపోతే ఎనక స్పీడ్ వెహికల్స్ ఏమన్నా వస్తున్నాయా? మనం డోర్ తెరిస్తే ఆళ్ళకి టచ్ అవుద్దా? ఇలాంటివి చూసుకొని ఓపెన్ చెయ్యండి. మాక్సిమం రోడ్డు మీద వెహికల్ అనేది రోడ్ మీద ఆపొద్దు. ఇది నా సజెషన్ అయితే. ఇవి చిన్న చిన్నగానే అనిపిస్తాయి. బట్ ఈటి వల్ల కూడా ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. రీసెంట్‌గా గూడా మనం చూసాం న్యూస్‌లో. ఒక వ్యక్తి కారు మెయిన్ సెంటర్‌లోనే చక్కగా ఆపారు. అది పార్కింగ్ గాదు. ఆపారు. స్ చక్కగా డోర్ తెరిసారు. ఎనకొచ్చే స్కూటీ మీద నుండొచ్చామా తగిలింది.
స్పాట్‌లో ఆమె హెడ్ ఎళ్లి రోడ్డుకి తగిలింది. చనిపోయారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఆ ఒక్క సెకండ్ అలా జరగకపోయుండుంటే బాగుండేది అనుకుంటాం. కానీ ఆ ఒక్క సెకండ్ మనం కంట్రోల్ చేసుంటే, అది మన చేతుల్లోనే ఉంటది. అది మనం కంట్రోల్ జేయాలి. అండ్ ఇంకొకటి ఈ విలేజెస్ అండ్ స్మాల్ టౌన్స్, కమ్యూనిటీ ఏరియాస్ ఇవి కేర్‌ఫుల్‌గా అబ్జర్వేషన్ అనేది చేయాలి. ఎందుకంటే విలేజెస్ కానీ, కమ్యూనిటీ ఏరియాస్ అంటే లైక్ ఒక కమ్యూనిటీలోకి ఎంటర్ అవుతున్నాము ఒక ఏరియా, లేతే ఒక స్మాల్ టౌన్‌లోకి ఎంటర్ అవుతున్నాము అనుకున్నప్పుడు అక్కడ పిల్లలుంటారు. కంపల్సరీ చిన్న పిల్లలు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు రోడ్స్ మీదే ఆడుకుంటారు. రోడ్స్ మీద ఎందుకు ఆడుకుంటారంటే ఆళ్ళకి స్పేస్ ఉండదు. చాలామంది అద్దిళ్ళలో ఉండొచ్చు. లేదా ఆళ్ళకి చుట్టూ గ్రౌండ్‌లు ఉండకపోవచ్చు. పార్క్స్ ఉండకపోవచ్చు. రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు. వాళ్ళు అక్కడే ఆడుకుంటుంటారు. వాళ్ళకి స్పేస్ ఇక ఇలా చేయకూడదని మనం వాళ్ళని కంట్రోల్ చేయలేం గదా! ఇప్పుడు ఒకళ్ళని చేస్తాం, ఇద్దరిని చేస్తాం. వందల, లక్షల్లో ఉన్నారు. ఆళ్ళని ఎంతమందిని మీరు కంట్రోల్ చేయగలరు? చెప్పాగా మన వెహికల్‌ని మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో, ఆ కమ్యూనిటీలోకి ఎంటర్ అయినప్పుడు చిన్న పిల్లలుంటారు. అబ్జర్వేషన్ అనేది చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు కార్‌ని ఆ కమ్యూనిటీలో ఫాస్ట్‌గా తోలేస్తా, కంట్రోల్ చేసేస్తా అంటే అవ్వదు. పిల్లలు ఉరుక్కుంటూ రావచ్చు. బంతి రాళ్ళు బాల్ అటు నుండి ఇటు వచ్చేటప్పుడు ఆ బాల్ కోసం పరిగెత్తుకుంటూ రావచ్చు. సో, కమ్యూనిటీలో ఉన్నప్పుడు మాక్సిమం స్లోగా ఎళ్ళండి. హారన్ కొట్టండి అవసరమైతే. అక్కడ హారన్ కొట్టొచ్చు అనుకుంటే. స్మాల్ స్ట్రీట్స్ వస్తుంటాయి కొన్ని విలేజెస్‌లో. అక్కడి నుంచి గూడా అటు ఇటు సైకిలేసుకొని ఫాస్ట్‌గా రావచ్చు. లేదా బైకేసుకొని రావచ్చు ఫాస్ట్‌గా. సో, హారన్ కొట్టండి. హారన్ కొడితే కొంచెం అలర్ట్ అయితారు. హారన్ కొట్టుకోకుండా మెల్లగా వత్తుంటే కారు సౌండ్ మనకే ఇనిపించదు కార్‌లో కూర్చున్నోళ్ళకి. బయట ఎదురుగా వచ్చే వాళ్ళకి ఏమి ఇనిపిస్తది కారొస్తుందని. మన ముందు నడుచుకుంటూ ఎళ్ళే వాళ్ళకి కూడా కారొస్తుందని తెలీదు. హారన్ కొడితేనే తెలుస్తది. అప్పుడే పక్కకు తప్పుకుంటారు. ఆళ్ళకి తెలుస్తది. మనకే తెలీదు కారు ఆన్‌లో ఉందో నేనే చెప్పలేను. ఇప్పుడు కొత్త కార్స్ అసలు ఏమన్నా సౌండ్ వస్తుందా? రావటం లేదు కదా! సో, హారన్ కొట్టండి. నడుచుకుంటూ ఎళ్ళే పెడిస్ట్రియన్స్‌కైనా సరే హారన్ కొడితే తప్పుకుంటారు. అరే! మరీ హార్ష్‌గా హారన్ కొట్టమని కాదు డపా డపా అని. సో, ఒక స్మూత్ హారన్ కొడితే వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యి పక్కకు తప్పుకుంటారు. మెయిన్ మనం అలర్ట్ చేయటం కోసమే హారన్ పెట్టారు. దాన్ని యూజ్ చేయండి ప్రాపర్‌గా. అండ్ పార్కింగ్ చేసి కార్ తీసేటప్పుడు ఇది మీరు అబ్జర్వ్ జేసుకోవాలి. పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ చెయ్యొద్దు. పార్కింగ్ స్పాట్ అనేది ఒకటుండాలి. కార్స్ కొన్నప్పుడు పార్కింగ్ స్పాట్ నేనే పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి ఎక్కడ పడితే అక్కడ పెడితే ఆ కమ్యూనిటీలో వచ్చి అడిగేవాళ్ళు కొంతమంది. "మీకింత పెద్ద కార్‌ని కొన్నారు. పార్కింగ్ స్పేస్‌ని అఫోర్డ్ చేయలేరా సార్" అని. దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. వాళ్ళని మనమేం అనలేం. అలా ఆళ్ళు అడిగింది కరెక్టే. కార్ అఫోర్డ్ చేసేయగలిగే వాళ్ళు అది లగ్జరీ థింగ్. అది నువ్వు అఫోర్డ్ చేయగలుగుతున్నాము మనము అంటే దాని పార్కింగ్ స్పేస్ గూడా అఫోర్డ్ చేయగలిగితేనే కారు కొనుక్కోవాలి. లేదు అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ కార్స్ రోడ్స్ మీద పెట్టి, వేరే వాళ్ళొచ్చి గుద్దినా మనం అడగటానికి ఉండదు. మనమెళ్లి ఇబ్బంది పడడం తప్ప ఏముండదు. సో, ఇలాంటప్పుడు ఏమైతదంటే, ఆ కార్స్ కింద డాగ్స్ వచ్చి కూర్చోవచ్చు. లేపోతే ఆ కార్ తీసేటప్పుడు చిన్న పిల్లలుండొచ్చు ఆ ఏరియాలో. సో, కార్ తీస్తున్నాము అంటే పక్కా కింద గ్రౌండ్ చెక్ జేసుకోండి కార్ కింద. ఆ చుట్టుపక్కల ఎవరన్నా చిన్న పిల్లలు ఆడుకుంటున్నారా లేదా అనేది గూడా అబ్జర్వ్ చేసుకొని దెన్ కార్ తీయండి. ఇష్టం వచ్చినట్టు కారైతే తీయొద్దు. ఈ కమ్యూనిటీస్‌లోకి ఎంటర్ అయినప్పుడు గూడా టర్నింగ్ పాయింట్స్ ఇట్లా చూసుకొని ఎంటర్ అవ్వండి. చిన్న పిల్లలుంటారు. కొంచెం కేర్‌ఫుల్ ఉండాలి. వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. మనం ఆల్‌వేస్ 360 డిగ్రీస్ చూసుకోలేకపోయినా ముందు ఏదైతే 180 డిగ్రీస్ ఉందో అంతవరకు మనం చూసుకోవాలి. 360 డిగ్రీస్ అంటే ఈ మిర్రర్ అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంక ఎనక నుండి ఏదన్నా వస్తున్నారు అనుకున్నప్పుడు రివర్స్ చేసేటప్పుడు అది అబ్జర్వ్ చేసుకోవడం మంచిది. అండ్ సేఫ్టీ కోసం మీరు కెమెరాస్ గూడా ఇన్‌స్టాలేషన్ చేసుకోవడం బెటర్. డాష్ క్యామ్స్. సో, మాక్సిమం లేటెస్ట్ కార్స్ అన్నిటిలో డాష్ క్యామ్స్ అని పెట్టుకుంటున్నారు. కొంతమంది డాష్ క్యామ్స్‌ని అఫోర్డ్ చేయట్లే. చెప్పా గదా! కార్ లాంటిది ఎక్స్‌పెన్సివ్ థింగ్ కొన్నప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ లైక్ కిడ్స్ సీట్ గానీ, డాష్ క్యామ్స్ గానీ, సేఫ్టీ ప్రికాషన్స్ రిలేటెడ్ టూల్ కిట్ గానీ, ఎమర్జెన్సీ కిట్స్ ఇవన్నీ పెట్టుకోవాల్సిందే. ఇవి అఫోర్డ్ చేసినప్పుడు కార్‌ని అఫోర్డ్ చేసినప్పుడు వీటి మీద గూడా ఇన్వెస్ట్ చేయాల్సిందే. కారే ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది. ఈఎంఐ పెట్టుకున్నా, అవసరం లేదనుకుంటే ఇది రాంగ్. ఈటి మీద గూడా
కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఉంటది. మీకు కాన్ఫిడెన్స్ గూడా ఉంటది. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అని. సో, డాష్ క్యామ్ మీద గూడా పెట్టండి. ఆ రికార్డ్ అనేది మీకు ఎవిడెన్స్ కింద పనికొస్తది మీరు మిస్టేక్ చేయకపోతే. అండ్ అట్మాస్ఫియర్ చేంజ్ అయినప్పుడు ఇంకొకటి పాయింట్ ఏంటంటే, మీరు తోలలేకపోతున్నాము, మాకేం కనపట్లేదు, మా వల్ల కాట్లా తోలటం అనుకున్నప్పుడు వెహికల్‌ని ఆపేసి ఒక పక్కన కూర్చోండి. అది మళ్ళీ నార్మల్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వండి. మహా అయితే ఒక 1 అవర్ వేస్ట్ అయిపోద్ది మీకు. ఏం గాదు. మీ ప్రాణాల్ని సేవ్ చేసుకుంటున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ మీకుంటదిగా. అండ్ చెట్ల కింద ఎక్కడ పడితే అక్కడ ఆపొద్దు. చూసుకొని ఒక మంచి ప్లేస్ చూసుకొని వెహికల్‌ని పార్క్ చేసుకోండి. అంటే మీరు వెదర్ అనేది ముందే చూసుకొని స్టార్ట్ అవ్వండి. లాంగ్ డిస్టెన్సెస్ ఎళ్ళేటప్పుడు ఆ సిట్యుయేషన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఎస్కేప్ అవ్వటం అనేది ఉండదు. అండ్ ఒకేళ లేదు అప్పటికి సిట్యుయేషన్ కుదరట్లేదంటే స్లోగా వెహికల్‌ని మూవ్ చేస్తా మీకు పార్కింగ్ లైట్స్ ఏవైతే ఇండికేటర్ లైట్స్ ఉంటాయో 4 అవి ఆన్ చేసి పెట్టుకోండి. సో, అండ్ లైట్స్ గూడా ఆన్ చేయండి హెడ్ లైట్స్. సో, వెనకొచ్చే వెహికల్స్‌కి అర్థమవుతది అక్కడ మీ వెహికల్ ఉందని. ముందు వెహికల్ కూడా వెనకొక వెహికల్ వస్తుందని ఒక విషయం అర్థమవుతది. సో, కంపల్సరీ ఇవైతే కేర్స్ తీసుకోవాలి. ఓఆర్ఆర్ ఎక్కినోళ్ళందరికీ మాక్సిమం ఈ ఐడియా ఉంటది. కానీ స్టిల్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆన్ చెయ్యరు. ఏం కాదులే ఇది అని చెప్పేసి. మాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయాలి. బ్యాడ్ అట్మాస్ఫియర్‌లో వెహికల్ తోలటానికి. ఎందుకంటే రోడ్స్ కంట్రోల్‌లో ఉండవు. నేషనల్ హైవేస్ పర్ఫెక్ట్ హైవేస్ అయితే తప్ప నార్మల్ మీరు టౌన్స్‌లోకొచ్చేసిన విలేజెస్ ఇట్లా నార్మల్ హైవేస్‌లోకొచ్చినప్పుడు రోడ్స్ అనేయి అన్‌ప్రిడిక్టబుల్‌గా ఉంటాయి. ఏదైనా జరగొచ్చు. నేషనల్ హైవేలో గూడా యాక్సిడెంట్స్ జరిగుండొచ్చు. నేను చూసా పర్సనల్‌గా. అంటే కొన్ని చోట్ల ఎలా ఉంటాయంటే నేషనల్ హైవేస్‌లో గూడా లైక్ ట్రాక్టర్స్ స్లో ఎళ్ళే ట్రాక్టర్‌నొచ్చి ఒక లారీ వాడు గుద్దటము. ఆ గుద్దిన ప్లేస్ మొత్తం బ్లాక్ అయిపోయి మనం వెళ్ళటానికి స్కోప్ లేకుండా ఉండటం. సడెన్‌గా అన్ని వెహికల్స్ స్లో అయిపోవటము. ఒకదానికొకటి టచ్ అవ్వటము. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్. ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ కార్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఆల్వేస్ క్యారీ చేయండి. లైక్ ఇన్స్యూరెన్స్ ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ అండ్ కార్ రిలేటెడ్ ఆర్‌సి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు క్యారీ చేయండి. అండ్ ఎక్స్‌ట్రా అడిషనల్‌గా పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి గూడా క్యారీ చేయండి. సో, మీ కార్ మీది అని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. సేఫ్టీ అనేదుంటది. ఈ చలాన్స్ అనేది మాక్సిమం ఓవర్ స్పీడింగ్ చేసే వాళ్ళకి చలాన్స్ పడుతుంటాయి. అలాగే ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసినప్పుడు చలాన్స్ పడతాయి. అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ హైవేస్‌లో స్పీడ్ ఎంతుందో తెలుసుకోండి. అక్కడ స్పీడ్ కంపల్సరీ మెన్షన్ చేసుంటది ప్రతి హైవేలో. మాక్సిమం ఇండియా లాంటి కంట్రీలో మీకు మంచి హైవే అయితే 80 ఉంటది. ఒక స్మాల్ టౌన్స్ దగ్గరున్న హైవేస్ అయితే 60 ఉంటది. ఇంకా అంటే టౌన్స్ వచ్చినియి, స్మాల్ విలేజెస్ వచ్చినియంటే 40కి పడిపోతది ఆ స్పీడ్ లిమిట్ అనేది. దానికి తగ్గట్టు తోలండి. ఏం గాదు. మహా అయితే ఏమైతది? మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లేట్ అవుతారు. ఏం గాదు. మీరు హ్యాపీ జర్నీ అనేది ఉంటది. ప్రశాంతంగా జర్నీ చేయగలుగుతారు. ఒకవేళ ఇవన్నీ క్రాస్ చేసుకొని ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగిన యాక్సిడెంట్స్ అయినా గానీ మీకు కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంటది కాబట్టి అది కవర్ జేసుకోవచ్చు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గూడా మెయింటైన్ జేయండి. అడిషనల్‌గా వీటన్నిటితో పాటు మనం అంటే ఆల్వేస్ మన కంట్రోల్‌లో ఏది ఉండదు. మనం కంట్రోల్ జేయటానికి మన వెహికల్ మాత్రమే ఉంటది కాబట్టి దీన్ని కంట్రోల్ జేయండి. మాక్సిమం హ్యాపీ జర్నీ అనేది ఉంటది. సో, ఓవరాల్ ఇవి నాకు తెలిసిన విషయాలు. ఇంతకు మించి మీకేమన్నా పాయింట్స్ నేనే మిస్ అయ్యాను, మీకు తెలిసిన పాయింట్స్ ఏమన్నా ఉన్నా, మీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్సెస్ ఏదన్నా ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్‌గా నేను చెప్పాలనుకునేది అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మిర్రర్స్ అబ్జర్వేషన్ అయినా, ఇండికేటర్స్ యూజ్ చేయటం అయినా, తర్వాత రోడ్‌ని సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ చెప్పా గదా! ఇవి అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఆల్వేస్ అలర్ట్‌గా ఉండాలి. ఓవర్‌గా తిని డ్రైవింగ్ చెయ్యొద్దు. అన్‌కంఫర్టబుల్ ఉంటది. ఫోకస్ మిస్ అవుతది. అండ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. తాగి డ్రైవింగ్ అయితే చెయ్యొద్దు. మన కంట్రోల్ తప్పిపోద్ది. అది మోస్ట్‌లీ చాలామంది అవాయిడ్ చేస్తారు. బట్ స్టిల్ కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. లైక్ పార్టీకెళ్ళి లేకపోతే ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడు ఒక్క మినిట్ చాలు మన లైఫ్ మొత్తం మారిపోవటానికి. ఆ ఒక్క మినిట్‌ని అవాయిడ్ చేయడానికే నేను ఇన్ని మినిట్స్ ఆఫ్ వీడియో చేసి పెడుతున్నాను.
అది మన దాకా రాకూడదని. సో, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకే. ఈ కేర్స్ తీసుకోవాలని. చాలామంది ఇవేవి పాటిచ్చరు. సరదాగా కారు సరదా ఊరికే తోలేద్దాము, ర్యాష్‌గా ఎళ్ళిపోదాము, అందరెళ్తున్నారుగా ఏం గాదు తోలేద్దాము కాన్ఫిడెన్స్ ఒక్క సెకండ్ చాలు మొత్తం స్మాష్ అయిపోతది. సో, వీడియోని ఎంత కుదిరితే అంత షేర్ చేయండి, లైక్ చేయండి, ఒపీనియన్ సెషన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. టేక్ కేర్.